నమస్తే మల్లిబాబు గారు. సార్ నమస్కారం సార్. వరల్డ్ రికార్డ్ సాధించిన వాళ్ళు 30 టన్నుల లడ్డు తయారు చేసి ఇక్కడ మన గాజువాక లంక గ్రౌండ్స్ లో పెట్టిన వినాయకుడికే 45 మినిట్స్ స్వామివారి చేతిలో పెట్టే వరకు కూడా మొత్తం మీడియా కెమెరాలు అన్ని కూడా ఇదే లడ్డు 600 మంది పైన పనిచేస్తారంటే మామూలు విషయం కాదు. మా అమ్మగారు ఎప్పుడు ఒక విషయం చెప్పేవారండి, నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. నలుగురిని నువ్వు పెంచుతున్నావు అనుకుంటే నీ పతనం, అది నలుగురు నిన్ను మోస్తున్నారు అనుకుంటే నీ వృద్ధి. బాసిజం ఏముంటుంది. కస్టమర్ ఎవరైనా ఐటమ్ చూసి ఇది బాగాలేదని చెప్తే అప్పుడు నేను సీరియస్ అవుతాను తప్ప నువ్వు బాగాలేదు పడే కస్టమర్ దాకా వెళ్ళకూడదు, బాగున్నది ఇద్దాం. బిల్లు తీసుకోవడం కానీ బిల్లు ఇవ్వడం కానీ లేకుండా అసలు బిజినెస్ చేయరని విన్నాను. మీరు ఎవరి దగ్గరైనా చేతులు కట్టుకుని నిలబడవలసి వస్తుందేమో అని ఒక భయం ఉంది. అందుచేత అసలు తప్పే చేయకుండా ఉండాలి. సో తాపేశ్వరం, సో అలాంటి యూనిట్ ఏమన్నా హైదరాబాద్లో పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే అండి, మనం నీళ్ళ కోసం సముద్రం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, స్పూన్తో వెళ్ళకూడదు. అవును, ఒక ట్యాంకర్ తీసుకుని వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ గోదావరి జిల్లాలతో కలిసారు ఎప్పుడన్నా? కలిసాప్పుడు ఒక స్వీట్ బాక్స్ ఒకటి తీసుకెళ్ళాను నేను, తీసుకుని ఒళ్ళో బిన్న పెట్టుకుని ఇప్పటికి మేము పవన్ కళ్యాణ్ బాక్స్ అంటాం దాన్ని. అక్కడే నాగేశ్వరరావు గారి చేతుల ద్వారా ఒక అవార్డు తీసుకున్నారు విన్నాను. ఎటువంటి అవార్డు అది? అవార్డు కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే స్వీట్ ప్యాకెట్ తీసుకెళ్ళాను నేను. తీసుకెళ్తారా? ఇచ్చిన తర్వాత ఒక 4 రోజులకి నాకు ఫోన్ వచ్చిందండి, మీరు స్వీట్లు పంపించారు కదా, అది గ్రేటెస్ట్ అవార్డు. అవును, లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తూ మీ షాప్ లో కొనుక్కు తిన్నారు. మన నీటిపారుదల శాఖ మంత్రి రామనాయుడు గారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కి నేను వెళ్ళానండి. కాజా ఇచ్చారా? మేము చూడగానే మీకు ఖైరతాబాద్ గణేష్ లడ్డూకి ఇచ్చిన తర్వాత బిజినెస్ మొదలైందండి. నాకు ఒక్కడికే కాదండి, మొత్తం ఆంధ్ర మొత్తం, తెలంగాణ మొత్తం మిఠాయి కొట్లకి పండుగ వచ్చింది. నాకంటే కూడా ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు. జనవరి 1 వచ్చేటప్పటికి 70-80 మంది బర్త్డే ఒకే రోజు చేస్తారంటే, ఒకే రోజు అందరూ ఒకే రోజు పుట్టారా? సంవత్సరం పొడుగునా బర్త్డేలు జరుగుతూ ఉంటాయి. చాలా మంది కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటారు, మా ఇంట్లో మమ్మల్ని ఎవరు పట్టించుకోరో మీరు పిలిచి బర్త్డే చేస్తున్నారని చెప్పి. హాయ్, వెల్కమ్ టు జెరీ టాక్స్. నేను మీ వీరశంకర్ని. ఈరోజు మన ముందు ఒక స్వీట్ మ్యాన్ ఉన్నారు. ఆయనే పోలిశెట్టి వీర వెంకట సత్య మల్లికార్జునరావు. ఆయన అందరూ ముద్దుగా తీయగా మల్లిబాబు అని పిలుచుకుంటారు. తాపేశ్వరంలో వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసిన భక్తాంజనేయ స్వీట్ షాప్ని వారసత్వంగా పొంది ఆయన పేరు నిలబెడుతూ శ్రీ భక్తాంజనేయ వారి సురుచి స్వీట్స్ను స్థాపించి ఒక్క స్వీట్ షాప్తో మొదలై ఈరోజు 7 స్వీట్ షాపుల్ని ఎక్స్పాండ్ అయ్యి తాపేశ్వరంలో ఒక సెంట్రల్ కిచెన్ని హైజెనిక్గా ప్రారంభించి 600 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆ ఎంప్లాయీస్ అందరినీ కూడా తన తోటి ఫ్యామిలీ మెంబర్స్గా ట్రీట్ చేస్తూ వారందరి పుట్టినరోజుల్ని స్వయంగా కుటుంబ సభ్యుల్లాగా సెలబ్రేట్ చేస్తూ వారందరి మనల్ని పొందుతూ 40 కోట్ల టర్న్ ఓవర్కి ఈ సంస్థని తీసుకొచ్చిన ఆయన విజయగాథని ఈరోజు మనం తెలుసుకుందాం. మల్లిబాబు గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ జెరీ టాక్స్కి టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే వరల్డ్ రికార్డ్ సాధించిన వాళ్ళు 30 టన్నుల లడ్డూని మీ రికార్డు మీరే బ్రేక్ చేయలేరేమో. అవునండి. సో అసలు మీ ఈ స్వీట్ బిజినెస్కి రావడానికి ముందు మీ కుటుంబ నేపథ్యం ఇందులో ఉన్నారా? స్వీట్ బిజినెస్ చేసేవాళ్ళ? మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి ఫస్ట్. అంటే మా కుటుంబమే స్వీట్ మిఠాయి కుటుంబం అండి. మా నాన్నగారు బాగా చిన్న వయసులోనే మిఠాయి తయారు చేయడం నేర్చుకున్నారు. తర్వాత ఆయన మిఠాయి దుకాణం పెట్టడం, మా బంధువులందరూ కూడా, అంటే ఇప్పుడు నాకు 8 మంది అక్కలండి, అందులో 5 ఇదే వ్యాపారంలో ఉన్నారు. వీళ్ళు కాకుండా మా బంధువులందరూ కూడా మిఠాయి వ్యాపారంలోనే ఉన్నారు. ఓకే, టోటల్గా సురభి ఫ్యామిలీ లాగా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. సో అప్పటి నుంచి ఉందా సురుచి అనే టైటిల్? లేదండి, అప్పుడు ఏం పేరు ఉండేదండి? శ్రీ భక్తాంజనేయ స్వీట్ స్టాల్ అండి. దానికి ముందు అయితే శ్రీ భక్తాంజనేయ స్వీట్ స్టాల్ అండ్ కాఫీ హోటల్. ఓ, కాఫీ హోటల్ కూడా ఉన్నారు బిజినెస్. 70s తీసేశారు అది. ఓకే, తర్వాత రన్ చేశారు. 90లో నేను ఇది లేటెస్ట్గా పేరు ఉండాలనే ఉద్దేశంతో శ్రీ భక్తాంజనేయ వారి సురుచి ఫుడ్స్ ప్రజెంట్స్, మా సినిమాల్లో ప్రజెంట్స్ బ్యానర్ అలా ఉన్నట్టుగా. తర్వాత మీ చిన్నప్పటి నుంచి మీకు ఈ స్వీట్ బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉండేదా?
బలవంతంగా వచ్చానండి ఈ వ్యాపారంలోకి నేను. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా మన ఇంట్లో ఉండే పని ఇది వ్యాపారంలాగా అనిపించదు మనకి. అలాగే చేసేవారు మా నాన్నగారు, అలాగే చేసేవారు. దాన్ని ఇప్పుడు ఒక కార్పొరేట్ స్థాయిలో మనం మార్చిన తర్వాత ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీ 8 మంది సిస్టర్స్ అందరూ పెద్దవాళ్ళు మీకంటే? నాకంటే పెద్దవాళ్ళు. నేను ఒక్కడండి, నా తర్వాత ఇంకెవరు పుట్టలేదండి. ఓ, సో బోనస్గా పుట్టిన వాళ్ళు ఇంట్లో. అంతేనండి, నేను అదే అనుకుంటానండి. మా అక్కతోటి ఆగిపోయి ఉంటే నా పుట్టుకే లేదు. ఇది నేను పుట్టడమే నా అదృష్టం అనుకుంటాను. సో చిన్నప్పుడు అంటే మిమ్మల్ని చదివించాలని, బాగా చదువుకోవాలని అలాంటి ఆలోచన ఉండేది నాన్నగారికి? లేదండి, ఆయన నేను చదువుకుంటాను అన్నా కానీ నీకు ఎందుకు వ్యాపారం చేసుకునే వాడికి చదువు ఎందుకన్నా ఆలోచన. అంటే మేబీ ఆయనకి మనసులో నేను చదువుకుంటే దూరంగా వెళ్ళిపోతానేమో అన్న భయం ఉండొచ్చండి. నన్ను ఎప్పుడు కూడా ఎక్కువ బాగా చదువుకొని నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదండి. సో అంటే ఆయన మనసులో ఈ బిజినెస్ చూసుకుంటే చాలు కదా, ఒకడే కొడుకు అని ఉండేదండి. మీకు ఇష్టం లేదు అంటున్నారు, ఆ ఇష్టతను తెలియజేశారు ఎప్పుడన్నా ఫాదర్కి? మా ఇద్దరికి వ్యాపారం విషయంలో కొంత స్ట్రగుల్ నడిచేదండి. ఎందుకంటే ఆయన చేసే విధానం నాకు నచ్చేది కాదు. వ్యాపారం నచ్చకపోవడం కాదు, ఆయన చేసే విధానం అంటే మన చేతికి అన్ని పాముకుని మనమే కష్టపడి చేయాలి అనేది ఆయన కాన్సెప్ట్ అండి. అలా కాదు, నేను 10 మంది మనుషులు పెట్టి నేను పని చేయించుకుంటాననే కాన్సెప్ట్ నాది. మా ఇద్దరికి క్లాష్ వచ్చేది. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది అది మైండ్ సెట్లోనే. అది ఏంటనేది తెలియదు కానీ నాకు అలా అనిపించేది. పథకం కూడా ఒక కారణం అయి ఉండొచ్చండి. లేదండి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇప్పుడు చాలామంది కార్పొరేట్ కంపెనీస్ పచ్చళ్ళు తయారు చేస్తారు, రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళ తయారు చేసి చేయరు కదా, ఒక వ్యవస్థ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీరు ఉండటం బట్టి అలా అనుకున్నారు. అవునండి. సో మరి ఎలా వచ్చారు మరి బలవంతంగా ఇష్టం లేని బిజినెస్లో? మా నాన్నగారు చనిపోయే వరకు కూడా నేను పెద్దగా ఇంట్రెస్ట్గా నేను బిజినెస్ చేయలేదండి. మా నాన్నగారు చనిపోయే ముందు కూడా నేను వీడియో లైబ్రరీలని, జెరాక్స్లని, ఇంకా బయట బిజినెస్ల వైపే చూశాను. నేను ఇటు మా వ్యాపారం వైపు చూడలేదు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి చూసి మనం ఏదో చేయాలి, మనం డబ్బు సంపాదిస్తే తప్ప ఇక్కడ పని అయ్యే అవకాశం లేదు అనే ఆలోచనతో ఇంక మనకి ఇదే అయితేనే మనకి ఎక్కువ పెట్టుబడి లేకుండా, మనం ఎక్కువ రిస్క్ లేకుండా మనం చేయగలం అని చెప్పేసి ఈ వ్యాపారంలో దిగానండి. సో ఇది కాకుండా వేరే బిజినెస్ చేశారు కదా, అంటే అక్కడ సక్సెస్ సాధించలేదా? ఇది కాదనుకుని వెళ్ళిన బిజినెస్లో? లేదండి, అంటే కొంత సక్సెస్ అయినా కానీ దాంట్లో పోటీ ఎవరైనా చేసేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు నేను వీడియో లైబ్రరీ చేశానండి, ఎవరైనా వీడియో క్యాసెట్ కొనుక్కుని అద్దెకి ఇవ్వగలుగుతారు. అది అందులో మన స్పెషాలిటీ అంటూ ఏం లేదు. అవును. అలాగే జెరాక్స్ లేకపోతే వీడియో షూటింగ్లు అవన్నీ మనం పెంచుకుంటే పెరిగే బిజినెస్లు కాదండి. అదే ఒక లేబర్ వర్క్ లాంటి బిజినెస్లు అవి, అంతే. సో డబ్బులుంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేసి పెట్టేయచ్చు. సో ఇదైతే ఆ రెసిపీ నచ్చాలి, దాన్ని స్కేల్ అప్ చేసుకోవడం అవకాశం లేదండి దాంట్లో. సో అలాగని ఆఖరికి ఎన్నాళ్ళకి రిలీజ్ అయ్యారు? అలాగా 12 ఏళ్ళు అండి. ఓ, 12 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాను నేను. సో వనవాసం టైం అయిందండి. డబ్బులు అడగాలంటే నాన్నగారు తిడతారు, తిట్టించుకోవాలంటే డబ్బులు అడగాల అనేది కాన్సెప్ట్. ఇది వరకు అమ్మని అడిగేవాడిని, పెళ్ళి అయిపోయింది కాబట్టి అమ్మని అడగడానికి మొహమాటం. పెళ్ళి అయిపోయింది అప్పటికి? నాకు 17 ఏట పెళ్లి చేశారండి. మ్యారేజ్ అయిపోయింది. 17 ఏళ్ళకి పెళ్లి చేస్తారు? అవునండి. సో పెళ్ళి అయిన తర్వాత స్ట్రగుల్ స్టార్ట్ అయింది బిజినెస్లో. సో సంపాదించాలని నేను ప్రూవ్ చేసుకోవాలనేది అప్పుడు స్టార్ట్ అయ్యి వీడియో పార్లర్లు, జెరాక్స్ షాపులు. అవునండి. మళ్ళీ వీడియో బిజినెస్ కూడా చేశారని విన్నాను. వీడియో షూట్స్ ఎప్పుడు 10 మంది ఉండేవారు, బాగా నడిచేది. అప్పట్లో ఇలా డబ్బింగ్లు చేయడం, టైటిల్స్ వేయడం ఇవేం ఉండేవి కదండి. ఓకే, కెమెరా పట్టుకెళ్ళడం, వాళ్ళ దగ్గర శుభలేఖ అడగడం, శుభలేఖ ముందు షూట్ చేయడం, తర్వాత ఆ మామిడాకు షూట్ చేయడం, ఇంకా కంటిన్యూ పెళ్ళి అయిపోయిన తర్వాత క్యాసెట్ తీసి చేతిలో పెట్టేసి డబ్బులు తెచ్చేసుకోవడమే. దాని డబ్బింగ్ కానీ ఇంకోటి కానీ ఇంకేం ఉండేది కదా. వాటిలో ఎర్నింగ్ బాగానే ఉండేది కదా, ఎలా ఎందుకు దాన్ని వదిలేశారు? వీడియో షూట్స్ అయ్యింది అంటే ఖర్చులకు వచ్చేవండి అవి, అంతే. అప్పుడు అంటే ఇప్పుడు కొన్ని ముహూర్తాలకి మేము 35 పెళ్ళిళ్ళు కూడా తీసిన రోజులు ఉన్నాయి. అవి ఏంటంటే అలాగ సరిపోయేది, ఎప్పుడు జనం ఉండేవారు, హడావుడిగా ఉండేది, డబ్బులు అలా సరిపోయాయి అంతే. ఈ వెడ్డింగ్ కవరేజెస్కి అప్పట్లో బిగినింగ్ అది వీడియో కెమెరాస్ రావటం, బిజినెస్ అంతా బాగానే ఉండేది. మల్లిబాబు గారి ఖర్చులు ఎక్కువ అవటం వల్ల మిగిలేదు కదా, అక్కడక్కడ సరిపోవడం కారణం ఏంటండి? అంటే నేను నా పార్ట్నర్ కూడా ఉండేవారండి. మా పార్ట్నర్కి యాక్చువల్గా ఖర్చులు ఎక్కువ. అదేదో ఊహించాను నేను. అందుకని అప్పుడు పెద్ద కాంపిటీషన్ లేదు ఇందులో. కాంపిటీషన్ ఉందండి, ఉంది అప్పటికి కాంపిటీషన్ ఉంది. ఎక్కడ ఎవరికి కెమెరా దొరకలేదంటే మా దగ్గర ఉండేది.
ఉండేది. ఓకే. మా దగ్గర అంటే కాన్ఫిడెన్స్ అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు సాయి సోదా వీడియో మాది పేరా? ఓకే. కాన్ఫిడెన్స్ బాగానే చేసేవాళ్ళు. మద్రాసు నుంచి తెప్పించేవాళ్ళం కెమెరాలు. మేము 2,500 తీసుకుంటే వాళ్ళకి ఒక 1,200 ఖర్చులు అయ్యేవి. మిగతా డబ్బులు మాకు 1,000 రూపాయలు అలా మిగిలేవి. సో అప్పట్లో మీకు క్రేజ్ ఉండదు, మద్రాసు నుంచి వస్తారు వాళ్ళు చేయడానికి అనే క్రేజ్ కూడా కొంతమంది బిజినెస్ పెంచుకుంటారు. అవునండి. మెడ్రాస్ అంటే హై అండ్ టెక్నాలజీ అని ఉంటుంది కదా అప్పుడు. కెమెరా ఏదైనా రిపేర్ వస్తే మేము మద్రాసు పట్టుకెళ్ళవలసి వచ్చింది. అలా కూడా ఖర్చులు అయిపోయి. అక్కడి నుంచి ఇంకా టోటల్గా వైండ్ అప్ చేసి టోటల్గా నాన్నగారు ఎక్స్పైర్ అయిన తర్వాత టోటల్గా బిజినెస్. ఈ మధ్యలో జెరాక్స్ చేసాం కొన్నాళ్ళు. జెరాక్స్ అంటే ఇంక రూపాయలు ప్రింట్ చేసి మిషనే కదా అన్నట్టుగా ఆలోచించుకునేవాళ్ళం అప్పట్లో. ప్రింటే వచ్చినట్టు అనుకున్నాం. ప్రింట్ వస్తే ₹10 వస్తున్నట్టే కదా అలా అనుకునేవాళ్ళం. కానీ అందులో సక్సెస్ అవ్వలేకపోయాను. అది కూడా లాస్ట్ ఇంకా నాన్నగారు ట్రెడిషనల్ ఫ్యామిలీ బిజినెస్ లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత తాపేశ్వరం నుంచే మొత్తం స్టార్ట్ చేశారా? నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన బిజినెస్ వైజాగ్ నుంచి అండి. వైజాగ్ నుంచి తాపేశ్వరం నుంచి తెచ్చి ఇక్కడ స్వీట్స్ అమ్మాను ఒక నెల. ఇక్కడ అక్కడ తయారు చేయించి ఇక్కడికి వచ్చాను మీరు? ఓకే. నెల తర్వాత నుంచి ఇక్కడ తయారు చేసి అమ్మడం మొదలు పెట్టాను. మంచి బిజినెస్ జరిగిందండి. మరి ఇక్కడ ప్లేస్ తీసుకుని అలా చేయాల్సి వస్తుంది. అక్కడైతే మీకు ఓన్ ప్లేస్ కదా? అవునండి. అంటే ట్రావెలింగ్ అయ్యి ఇబ్బంది అయ్యేదా తీసుకురావడం? అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసిన ఇది వేరు కదా. వేరు కదా. ఓకే ఓకే. సో షాప్ గా పెట్టారు ఇక్కడ. ఎక్కడ ఫస్ట్ షాప్ ఎక్కడ మీది? సీతంపేట మెయిన్ రోడ్ అండి. బాలాజీ గెస్ట్ హౌస్ అని లాడ్జ్ ఉండేది. దాని పక్క సందు లోపల ముందేమో 3 సిమెంట్ కొట్లు ఉండేవి. ఈ సిమెంట్ కొట్లు వెనకాల నా షాపు. నా షాప్ కనిపెట్టడం ఒక డిస్కవరీ అనమాట. అది డస్ట్ లోంచి రావాలి. సో అలా ఇక్కడ బాగా నడిచిందా బిజినెస్ ఫస్ట్ బ్రాంచ్? ఆ తర్వాత మీరు ఎక్స్పాన్షన్ కి కాకినాడ ఒక బ్రాంచ్ పెట్టాం. కాకినాడలో నా ఈ ఆంధ్ర పిండి వంటలు అమ్మే షాపు నాదే ఫస్ట్. అది అక్కడ కూడా మొత్తం ఇంటీరియర్ కూడా గోల్డ్ కలర్ అద్దాలు మిర్రర్స్ వేసి చేసాం. దాని పేరు ఆంధ్ర పిండి వంటలు అమ్మే సురుచి. సురుచి అండి. ఆంధ్ర పిండి వంటలు పెట్టేవారు అక్కడ దొరుకుతాయి. సురుచి ఫుడ్స్ కింద ఆంధ్ర పిండి వంటలు. ఈ భక్తాంజనేయ వారు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఫస్ట్ నుంచి ఉందా? ఫస్ట్ నుంచి ఉందండి. నాన్నగారు పెట్టిన పేరు కాబట్టి భక్తాంజనేయ వారు తీయకూడదన్న సెంటిమెంట్ తో అది ఉంచుతూ సురుచి ఫుడ్స్ ని హైలైట్. సురుచి అనేది టైటిల్ గా పెట్టుకున్నారు. అవునండి. ఓకే. సో కాకినాడ బ్రాంచ్ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ ఎక్కడ పెట్టారు? రాజమండ్రిలో ఒక బ్రాంచ్ పెట్టానండి. కాకినాడ నుంచి రాజమండ్రి. మళ్ళీ కాకినాడలోనే వేరే బ్రాంచ్ కూడా పెట్టాను. ఓకే. ఆ 2 బ్రాంచ్ల టైంలో కొంచెం ఇబ్బంది పడ్డాను. బ్రాంచ్ సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అవ్వలేదు. ఓకే. కారణం అండి? రాజమండ్రి బ్రాంచ్ లో అక్కడికక్కడే కిచెన్ ఉండేదండి. అక్కడ తయారీ. అది మేము పెట్టడం కొంచెం రాంగ్ ప్లేస్ లో పెట్టాము. ఓకే. అక్కడ రాజమండ్రిలోనా? రాజమండ్రిలో. ఓకే. అక్కడ కూడా ఒక పార్ట్నర్ ఉండేవారు. నాకు ఫస్ట్ నుంచి పార్ట్నర్స్ తోటే ఇబ్బంది వచ్చింది, కానీ నేను ఇండివిజువల్గా చేసిన దాంట్లో ఇబ్బంది రాలా. ఎటువంటి ఇబ్బందులు వచ్చి పార్ట్నర్స్ నుంచి? అంటే ముందు నుంచి నాకు పార్ట్నర్స్గా ఉన్న వాళ్ళు నా క్లోజ్ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్సే. ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ ముఖ్యమా పార్ట్నర్షిప్ ముఖ్యం అంటే ఫ్రెండ్షిప్ వచ్చి ముందు నిలబడేది. అంతేగా, డెఫినెట్గా. అప్పుడు ఇంకా అది వదిలేసుకునే వాళ్ళు. ఆ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అవునండి. బిజినెస్ పార్ట్నర్ అయినప్పుడు అలాగా సక్సెస్ కాలేదు. సో ఫ్రెండ్షిప్ వేరు, బిజినెస్ వేరు అనేది అక్కడి నుంచి నార్మ్స్గా పెట్టుకున్న తర్వాత ఇంకా ఎప్పుడైతే నేను రాజమండ్రిలో ఫెయిల్ అయ్యానో ఇంకా లైఫ్లో పార్ట్నర్షిప్ వ్యాపారం ఏది చేయకూడదు అనుకున్నానండి. మాది ఫుడ్ బిజినెస్ అన్నప్పుడు పార్ట్నర్షిప్ పనికిరాదండి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ ఫుడ్ వాల్యూ తెలుసు, ఎలా తయారు చేస్తామో, ఎలాగా మా కస్టమర్ తింటారో అది నాకు తెలుసు. అది స్టేల్ అయిపోతే, పాడైపోతే ఎంత చిరాకు పడతారో కూడా నాకు తెలుసు. దాంట్లో డబ్బు చూడలేం మేము. అక్కడ కస్టమర్ తిన్న వాళ్ళ భావన, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అదే చూడగలగాలి, కానీ దాంట్లో డబ్బు చూడలేరు. ఎప్పుడైతే పార్ట్నర్షిప్ ఉందో దాంట్లో డబ్బు చూడాలి. నేను 10 కేజీలు కాజాలు తయారు చేశాను, అందులో 4 కేజీలు బాగాలేదు, నేనైతే పాడేస్తాను. నా పార్ట్నర్కి అయితే నేను చెప్పుకోవాలి ఎందుకు పాడేశాను అనేది. ఆయనకి ఆ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు ఫుడ్ మీద, డిసిషన్ తీసుకోవడం. అమ్మేయచ్చు కదా, ఏమైపోద్ది, కొంచెమే కదా తేడా వస్తుంది, కాంప్రమైజ్ అయితే బిజినెస్ నడుతుంది. మీకేమో మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నట్టుగా ఉంటుంది, పైగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవునండి. మంచి టేస్ట్ ఉన్నాయి, ఇలాగ బ్యాడ్ నేమ్ రాకూడదు ఉంటుంది. సో అలా అన్ని రకాలుగా పార్ట్నర్షిప్ అక్కడి నుంచి లేదు, ఇంకా లేదండి. సో రాజమండ్రి ఫెయిల్ అయ్యాక మళ్ళీ రాజమండ్రి పార్ట్నర్షిప్ లేకుండా రాజమండ్రి ఫెయిల్ అయిందండి. తర్వాత కాకినాడలో పెట్టిన అడిషనల్ బ్రాంచ్ కూడా క్లోజ్ చేసి మళ్ళీ కాకినాడలో ఫస్ట్ ఎప్పుడైతే సెకండ్ బ్రాంచ్ పెట్టుకున్నానో దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత వైజాగ్ బ్రాంచ్ కూడా తీసేసా.
వైజాగ్ బ్రాంచ్ కూడా తీసారు, ఎందుకంటే సక్సెస్ఫుల్గా నడిచింది కదా ఇక్కడ. ఇది బాగానే నడిచేదండి. కాకపోతే ఆల్రెడీ నేను అక్కడ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను వైజాగ్ నుంచి. నా మేనల్డ్కి ఇస్తే అతనికి నాకు గొడవలు రావటం, పార్ట్నర్షిప్ గొడవ ఇక్కడ కూడా. ఇది ఎందుకులే అని చెప్పేసి ఇంకా నా దగ్గర పనిచేసే వర్కర్కే ఇచ్చేసానండి, చేసుకోమని చెప్పి. ఇక్కడ వైజాగ్ ఇచ్చేసాను. ఇచ్చేసి ఇంకా నేను పూర్తిగా కాకినాడలో కాన్సన్ట్రేట్ చేశారు. ఓకే. సో అక్కడ మళ్ళీ ఇంకో బ్రాంచ్ పెట్టారా కాకినాడలో? మళ్ళీ అప్పుడు పెట్టలేదు అప్పుడు. తర్వాత చాలా రోజులకి 2013లో ఇంకో బ్రాంచ్ పెట్టాం. 2013 వరకు కాకినాడలో బ్రాంచ్, తాపేశ్వరం ఒక బ్రాంచ్ అంతే. రాజమండ్రిలో తీసారు, వైజాగ్లో వేరే వాళ్ళకి అమ్మేశారు. అవునండి. సో తర్వాత ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయండి? ఇప్పుడు మొత్తం హైదరాబాద్తో కలిపి 8 బ్రాంచ్లు. సో ఈ 2013 తర్వాతే బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. అవునండి. వీటిలో తాపేశ్వరం కాజా అనేది మీ నాన్నగారి రెసిపీ అని విన్నాను. ఆ షేప్ కానీ అది రావటం కానీ అది అలాగే అదే టేస్ట్ నాన్నగారు అప్పటి నుంచి అదే టేస్ట్ మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇప్పుడు కూడా? అంటే కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నాన్నగారు తయారు చేసే కాజా కంటే కూడా ఇంకా బెటర్గా చేస్తున్నాం మేము ఇప్పుడు. ఓకే. అంటే అది ఎందుకు అంటే మీకు పూర్వం మా చిన్నతనంలో, మీ చిన్నతనంలో కూడా మైదా వాడకం ఇంత లేదు, ఇన్ని బేకరీలు లేవు. మాకు ఏలూరులో అన్నపూర్ణ మైదా ఫ్యాక్టరీ అని ఒకటి ఉండేదండి, అగ్నే నాగేశ్వరరావు గారిది. అది సంవత్సరానికి ఒక 3 నెలలు నడిస్తే సంవత్సరం అంతా ఆ ప్రొడక్ట్ సరిపోయేది. మా చిన్నతనంలో మాకు తెలుసు, మైదా వస్తే జల్లించి వాడవలసి వచ్చేది. దాంట్లో ఇంత పురుగులు ఉండే. అవును, ఇళ్లలో కూడా తెచ్చుకుని అలాగే జల్లించి వాడుకునేవాళ్ళం. మైదా కూడా ప్రతిసారి ఒకే క్వాలిటీ వచ్చేది కాదు. అంచేత మా నాన్నగారు వాళ్ళు తంటాలు పడడం నేను చూశాను. ఒక 2-3 రకాల మైదాలు కలిపి ట్రయల్స్ చేసి ఏది సెట్ అవుతుందో అది వాడుకునేవాడు. కాజాలు పొంగేవి కాదు, ఇవంతా ట్రబుల్ పడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సోఫిస్టికేటెడ్ మిషనరీ వచ్చేసింది. కాన్స్టెంట్గా ఇయర్లో ప్రతి ఒక్క రోజు కూడా ఒకే క్వాలిటీ ప్రోడక్ట్ మనకి రా మెటీరియల్ దొరుకుతుంది. ఓకే. అది ఎక్కడండి ఆ మిషనరీ ఎక్కడ ఉంది ఇప్పుడు? ప్రతి చోట అన్ని మైదా ఫ్యాక్టరీలను కూడా అంత కంప్యూటర్ కంట్రోల్డ్, అంత మంచి. ఈవెన్ మనకి మీకు తెలియదే ఉంది, రైస్ కూడా మనం ఏరుకునే వాళ్ళం, ఇప్పుడు సార్టెక్స్ వచ్చేసింది, అదే ఏరేసి ఇచ్చేస్తున్నారు. అలాగే మిషనరీ రావడంతో రా మెటీరియల్ మంచిది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది వరకు మేము ఓక పొయ్యిల మీద వండేవాళ్ళం, పోక మండించి దాని మీద ఉండేవాళ్ళం. ఇప్పుడు మా కిచెన్ ఏంటంటే థర్మిక్ ఫ్లూయిడ్ అనమాట, అంటే ఇండైరెక్ట్ హీటింగ్లో ప్రొడక్ట్ తయారవుద్ది. మన ఏసీలో చూడండి, బయట కంప్రెసర్ నుండి లోపల కూలింగ్ వస్తుంది, సేమ్ అలాగే మాకు బయట హీటర్ ఉంటుంది, థర్మిక్ ఫ్లూయిడ్ హీటరు. లోపలికి ఆ హీట్ వెసల్లోకి వస్తుంది, బయట ఎక్కడ రాదు. ఏదైతే వెసల్లోకి వస్తుంది, అక్కడ మనం ఆయిల్ మరిగించుకుని అది కూడా కంట్రోల్డ్ టెంపరేచర్లో. ఇప్పుడు మీరు పెట్టిన మిషనరీ? మేము పెట్టిందండి. అదే విన్నాను, చాలా లేటెస్ట్ మిషనరీ, ఎంత టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచరే వస్తుంది అనేది విన్నాను. అది దాని గురించి ఎవరన్నా చెప్తే విన్నారా, లేకపోతే మీకు వచ్చిన నేను నాలెడ్జ్ తెలుసుకున్నాను. అంటే అప్పటికి అంటే ఇంచుమించు ఒక 10 years దాని మీద R&D చేశారు. ఓకే. అంత ముందు టెక్నాలజీ లేదా అని కాదు, దాన్ని స్కేల్ డౌన్ చేసుకుని మనకు ఉపయోగపడేలాగా చేసుకోవాలి. టైర్లు రీట్రేడింగ్ చేసే వాళ్ళు వాడతారండి, అలాగే మన ఫార్మా కంపెనీస్ వాడతాయి ఇండైరెక్ట్ హీటింగ్ సిస్టమ్. దాన్ని స్కేల్ డౌన్ చేసుకుని నాకు ఉపయోగపడేలాగా ఇంకా కొన్ని లార్జ్, ఇప్పుడు హల్దీరామ్ ఇలాంటి వాళ్ళు కూడా వాడతారు. అంటే అవన్నీ హెవీ ప్రొడక్షన్స్. అవును, ఇండస్ట్రీలా ఉంటుంది. దాన్ని ఆ స్వీట్ స్టాల్ లెవెల్లోకి డౌన్ చేసుకొచ్చి దాన్ని తయారు చేయడంలో నేనే వెసల్స్ డిజైన్ చేసుకుని అన్ని చేసుకున్నానండి. ఆ స్వీట్ కంపెనీస్లో ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏమో ఇలాగా? లేదండి, కొన్ని ఉన్నాయి. కొన్ని అంటే మీకు చెప్పాను, ఇప్పుడు హల్దీరామ్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం చాలా మంది, అంటే నేను కూడా చాలా మందికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను, చాలా మంది చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా థర్మిక్ ఫ్లూయిడ్ చాలా మంది వాడుతున్నారు ఇప్పుడు. అంటే ఒక దానివల్ల మనకి ఎంత టెంపరేచర్ దాని టెంపరేచర్ కంట్రోల్ చేయొచ్చు. అంటే రెండోది ఎయిర్లోకి ఈ హీట్ వెళ్ళకుండా ఉంటుంది. వెళ్దండి. మీకు మెయిన్ ఏంటంటే మనం ఓపెన్ ఫైర్లో ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసినప్పుడు ఈ ఓపెన్ ఫైర్ కడాయికి ఒక 400 degrees అబవ్ కింద టచ్ అయిపోద్దండి. అంత టెంపరేచర్ లోపల కడాయి అడుగు లేయర్కి వచ్చేస్తుంది. దాన్ని టచ్ అయిన ఆయిల్ అంతా కిల్ అయిపోతూ ఉంటుంది. కింద 400 వస్తే కానీ పైన 200 వస్తుంది. ఇది ఇలా తిరిగినప్పుడు కానీ మనకు ఆ టెంపరేచర్ రాదు. అంటే మనకి టెంపరేచర్, మనకు కావాల్సిన టెంపరేచర్ వచ్చే లోపలనే ఆయిల్ కిల్ అయిపోద్ది ఓపెన్ ఫైర్లో. సో అది కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు మన థర్మిక్ ఫ్లూయిడ్లో ఏంటంటే సోర్స్ టెంపరేచర్ 200 degrees ఇస్తాం మేము, అంత మించి రాదు. ఈ ఆయిల్ స్మోక్ పాయింట్ ఏమో 230.
మాకు 180 డిగ్రీస్లో మా పని అయిపోతుంది. ఓకే. అంచేత ఆయిల్ ఎప్పుడు కూడా పూర్తిగా మరగకుండానే మన ప్రోడక్ట్ తయారైపోద్ది. ఎప్పుడైతే ఆయిల్ పాడవలేదో మన ప్రోడక్ట్ ఫ్రెష్నెస్ ఉంటుంది, ఆయిల్ పట్టుకోవడం కూడా తక్కువ ఉంటుంది, ఆయిలిష్గా ఉండదండి, ఆయిల్ ఎక్కువ ఉండదండి. సో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి, మల్టీపర్పస్ ఉన్నాయి దీంట్లో. సో ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇలాగ మనం R&D చేసి ఇలా చేసుకోవాలనేది? ఓకపోయి మీద మేము పనిచేసేవాళ్ళం అండి. ఓకపోయి అనేది మనం ఎవరు చేసినా కానీ ఒక సన్నటి బూడిద రాజును కిచెన్లో అలా నడుస్తూ ఉంటాం. అవును. అది ఫుడ్లో కలిసిపోద్ది. మనం దాన్ని అవాయిడ్ చేయలేం. అవును. దాన్ని రకరకాలుగా ఓకపోయిన డస్ట్ లేకుండా ఎలా చేయాలని చాలా ప్రయోగాలు చేసాం. అదేం సక్సెస్ అవ్వట్లా. ఎందుకంటే కళాయి దింపాలి, మళ్ళీ పెట్టాలి, అప్పుడు మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. చేత నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటంటే అప్పట్లో డీజిల్ బర్నర్స్ ఉండేవి. అది విపరీతమైన నాయిస్ అండి. అది ఓహో, ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా గొడవ చేస్తారు. అవును. అది అవదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గ్యాస్ ఏమో చాలా డబ్బులు అయిపోతాయి, కమర్షియల్. ఇటు డీజిల్ బర్నర్ కానీ, ఓకపోయి కానీ, గ్యాస్ కానీ, ఇవి ఏమవుతాయి ఏంటంటే ఓపెన్ ఫైర్ అండి. మనం మండించిన మంటలో 70% అట్మాస్ఫియర్ని వేడి చేస్తుంది, 30% మనకు యూటిలైజ్ అవుతుంది. అలా వేస్ట్ అవుతుంది కూడా, వేస్ట్ అవుతుంది. ఇవన్నీ ఆలోచిస్తే అప్పుడు థర్మిక్ ఫ్లూయిడ్కి వెళ్తే బెటర్ అనేది ఐడియా వచ్చి ఒక థర్మిక్ ఫ్లూయిడ్ హీటరు నేను మొత్తం ఇంచుమించు నార్త్ ఇండియా అంతా తిరిగానండి. తిరిగి ఒక ఆయన పట్టుకుని ఒక హీటర్ ఒకటి పెట్టుకున్నాం, కొన్ని వెసల్స్ పెట్టుకున్నాం, అవి డైలీ 150 లీటర్లు ఆయిల్ నేను పారబోయవలసి వచ్చేది పూర్వం. అంటే పెద్ద కళాయిలు ఉండేవండి, అవి నేను కొనుక్కున్నవి. దాంట్లో 150 కేజీలు ఆయిల్ వేస్తే తప్ప నేను వేపడానికి పనికొచ్చేది కాదు. ఇది సాయంత్రం వేసారు పారబోయాల్సి వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కాదని మళ్ళీ నేను ఓన్గా మళ్ళీ కళాయిలు 20 లీటర్లు 25 లీటర్లు పట్టే విధంగా కళాయిలు డిజైన్ చేసుకుని అవన్నీ మళ్ళీ బాంబేలో చేయించుకుని అన్ని పెట్టాము. ఇప్పుడు సక్సెస్ఫుల్గా నడుస్తుంది, బొబ్బట్లతో సహా అంతా కూడా థర్మిక్ ఫ్లూయిడ్ మీద అవుతుంది. మా కిచెన్లో అసలు ఫైర్ అనేది ఉండదండి, అసలు కనపడదండి. సో అసలు స్వీట్ బిజినెస్ ఇష్టం లేదనుకుని వెళ్ళిపోయిన వ్యక్తి ఇంత R&D చేసి, అంటే ఏదైనా పని చేస్తే దాన్ని పెర్ఫెక్ట్గా చేయాలనేది నాకు అదొక పిచ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా. అంటే మెయిన్ చాలామంది కిచెన్ చూపించడానికి ఇష్టపడరు. అక్కడ చాలా క్లీన్లీనెస్ ఉండదు. అవునండి. ఎలా పడితే అలా ఉంటుంది, డ్రెస్సింగ్ ఉండదు, చెమటలు కారుతూ ఉంటాయి. అవునండి. సో మీది అసలు హెల్దీరామ్స్ వాళ్ళు వచ్చి చూసి మీ అంత హైజీనిక్గా మేమీ చేయలేమని అన్నారంట, అది నిజమేనా? అలా అని కాదు, కొంతమంది వస్తుంటారు నాకు. చాలామంది మా ఇండస్ట్రీస్లో ఎవరు వచ్చినా నేను ఓపెన్ అండి. ఈవెన్ కస్టమర్ అయినా సరే కిచెన్ చూస్తూ ఉంటే నడండి, బాగుండకపోతే బాగలేదు. అటు మన కస్టమర్కి ఎలా చూపించుకోవాలనేది మన ఇష్టం, అంతే కదా. కాకపోతే మాకు ఇక్కడ ప్రాబ్లం ఏమవుద్దంటే మిగతా వాళ్ళందరికీ ఏంటంటే ప్రాబ్లము, మనం పని చేయించుకోగలం కానీ ఆ వ్యక్తిగతంగా వాడు శుభ్రంగా ఉండాలి చేసే వర్కరు అనేది మనం చెప్పలేం. అది ఇండ్యూస్ చేయాలి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఏదో వాతావరణం నుంచి వస్తారు వాళ్ళు నీట్నెస్ అంటే తెలియదు, తలదువ్వుకుని జాగ్రత్తగా డ్రెస్ వేసుకుని రావాలనేది కూడా తెలియదు. రుమాలు కట్టుకుని పని చేస్తారు, బనీన్లు వేసుకుని పని చేస్తారు. మనం యూనిఫామ్ ఇస్తే వేడి వచ్చేస్తుంది, మేము వేసుకోమంటారు. ఇవన్నీ నేను మిఠాయి పని చేస్తాను కానీ ఇది శుభ్రం చేయమంటే నా వల్ల కాదంటాడు. శుభ్రం చేయడానికి మనుషులు దొరకరు. ఇవన్నీ వెనకాల చాలా ఉంటాయి. కాకపోతే వచ్చి చూసిన వాళ్ళు ఏమంటారు, నీట్గా మెయింటైన్ చేయట్లేదు. సరే మెయింటైన్ నువ్వు వచ్చి చేసి చూపించు నాకు. నేనేం చేశానంటే అండి, మాకు బెంగాల్ నుంచి బీహార్ నుంచి అలా కూడా ఇంచుమించు ఒక 150 మంది దాకా మన దగ్గర పనిచేస్తారు కిచెన్లో. వాళ్ళందరూ కూడా ఈ 150 మందిని అవసరమైతే మీరు ఒక 20x20 గదిలో ఉండిపోమంటూ ఉండిపోతారు అందులో. అలా ఓకే. వాళ్ళకి ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది ఉండదు, ఎలా పడితే అలా ఉంటారు. అలాగే వచ్చేస్తారు మన కిచెన్లో. సో అంతా అవుట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే, మన వాళ్ళు తక్కువ అండి పనిచేసే వాళ్ళు. అప్పుడు వీళ్ళకి ఒక 10,000 ఎస్ఎఫ్టీ ఒక మంచి బిల్డింగ్ కట్టాను ఆఫీసులో. వాళ్ళకి బంకర్ బెడ్స్, ఏసీలు, ఎయిర్పోర్ట్లో ఉండే టైప్లో టాయిలెట్స్ అన్ని. అంటే ముందు ముందు వాడు మెయింటైన్ చేసుకోవడం వస్తే అప్పుడు నీట్గా వస్తాడు. అంటే ఇంత శుభ్రంగా చోట బురదకాయలతో రాలేడు కదా. చేత అది కొంతవరకు నాకు ఉపయోగపడిందండి. ఇప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, తప్పదు. కానీ ఉన్నంతలో మనం హైజీన్
ఎలాగంటే ఎవరైనా వచ్చి చూసినా మనల్ని ఏం మాట అనకుండా ఉండేలాగా మనం మెయింటైన్ చేస్తాం. సో మీకు చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది, అప్పుడేమో డిపెండెన్సీలో ఉన్నారు ఫాదర్ దగ్గర. అవునండి. సో వైఫ్ని చిన్న సినిమా తీసుకెళ్దామన్నా ఫాదర్ నుంచి డబ్బులు అడగాలి. తీసుకోవాలండి. అవును. అలాంటి ఇబ్బందులు ఏమైనా జరిగినాయి మీకు? జరిగినాయండి. 5 రూపాయలు ఇచ్చేవారు మా నాన్నగారు. టికెట్ సినిమాకి వెళ్తా సినిమాకి వెళ్తా ఉంటే టికెట్ ₹1.50. నేను బండి వేసుకెళ్ళేవాడిని. బండికి పార్కింగ్ ₹1. మేము కూల్ డ్రింక్ తాగాలంటే 1 డ్రింక్ తాగాలంటే ఇంకా ₹1.50 కావాలి. ఇంకా ₹5 కాకుండా ఇంకొక ₹5 అడిగితే ఆయన సీరియస్ అయ్యేవారు. ₹5 కూడా అక్కడ వదిలేసి వెనక్కి వెళ్ళిపోయేవాడు. వెనక్కి ఇచ్చి ఇంక సినిమా తీసుకెళ్ళేవాడు కాదు. వెళ్ళేవాడు కదండి. సో అప్పుడు అనిపించేదా మనం కూడా సంపాదిస్తే బాగుండేదని? ముందు నుంచి కూడా ఎవరి దగ్గర చేయి చాపడం అనేది నాకు అదొక మంచిది కాదనే ఉద్దేశం. కానీ మాట అనిపించుకున్న తర్వాత అది ఇంకా దారుణంగా ఉండేది. అదే అప్పుడే ఆ టైంలోనే VCP VCRలు ఏదో బిజినెస్ చేయాలి. వ్యాపారం అయితే మిఠాయి వ్యాపారం మా నాన్నగారు చేసే విధానం నాకు నచ్చదు. ఆయనకి నాకు ఆయన తప్పని కాదు, ఆయన ఒక కర్మజీవి అండి. ఆయన అసలు డబ్బు గురించి ఆలోచించేవారు కాదు, డబ్బు ఆశించేవారు కాదు. ఆయన 10 ఎకరాల వ్యవసాయం ఉంది. ఆ వ్యవసాయంలో పెట్టుబడికి మాత్రమే మిఠాయి వ్యాపారం నుంచి ఆయన డబ్బులు తీసుకునేవారు. వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టడానికి మిఠాయి వ్యాపారం చేసేవారు అంతే. రైతుగానే ఇంట్రెస్ట్ ఆయనకి. నేనేమో వ్యాపారం కొంచెం ఇక్కడ మనుషులు పెట్టు చేస్తాను, ఆ ప్యాకింగ్ కూడా మనుషులు చేస్తాను, అది ఇది అంటే ఆయనకు నచ్చేది కాదు. మా ఇద్దరికి పడేది కాదు. సో మరి ఎవరు హెల్ప్ చేసేవారు ఆయనకి మనుషులు పెట్టకుండా? మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు కలిపే కష్టపడి ఇద్దరు చిన్న షాపే కాబట్టి ఇద్దరు చేసేవారండి. మా పిన్ని గారు అబ్బాయి ఒక అతను ఉండేవాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ వర్కర్స్ ఉండేవారు. వర్కర్స్ అంటే వాళ్ళు కూడా దూరం చుట్టాలే ఉండేవారు. చుట్టాలు వచ్చి ఇంత బిజినెస్ లేదండి, కొద్దిగా బిజినెస్ నడిచేది, సరిపోయేది. అప్పుడు ఖర్చులు కూడా లేవు. ఇప్పుడు కొంచెం పెరగగానే స్మార్ట్ ఫోన్ కావాలి, తిరగడానికి బైక్ కావాలి. నాకు తెలుసుండి మా దగ్గర కూలీ ₹6 అండి రోజుకి. ఓకే. అప్పుడు సైకిల్ కొత్తది కొనుక్కుంటే ₹150. సెకండ్ హ్యాండ్ అంటే ₹70 ₹80కి సెకండ్ హ్యాండ్ వచ్చేది సైకిల్. అంటే ఇంచుమించుగా ₹10-12 రోజులు జీతం వీళ్ళకి. రోజుకి ₹6 అంటే 15 రోజుల జీతంతో సైకిల్ వచ్చేసేది. అవును. కానీ ఆ సైకిల్ కొనుక్కోవడం వాళ్ళకి కళ, అదో డ్రీమ్. నేను ఎప్పటికైనా సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కోవాలి ఇలా అనుకున్నవారు మా వర్కర్స్. 15 రోజులు పని చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు నా దగ్గర పనిచేసే కుర్రాళ్ళు ₹2,50,000 బైక్స్ వేసి తిరుగుతున్నారు చక్కగా ఇప్పుడు. అప్పుడు సైకిల్ కొనుక్కోవడం ఎంత డ్రీమో ఇప్పుడు బైక్ అంతే. సో ఇలాగ మీ దగ్గర ఇప్పుడు 7 బ్రాంచెస్ అన్నారు. 7 బ్రాంచెస్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు టోటల్గా? మొత్తం ఈ రోజుకి ఒక 650 మంది పనిచేస్తారు. 650 మంది అంటే మేజర్గా మీ తాపేశ్వరంలో ఎక్కడైతే నాన్నగారు చేస్తారు అదే ఇప్పుడు హెడ్ ఆఫీస్ అయింది. అవునండి. అక్కడ నుంచి ఒక 400 మంది పనిచేస్తారు. 400 మంది అక్కడే పనిచేస్తారు కిచెన్లో. చాలా పెద్ద స్ట్రెంత్ అది. అవునండి. అంటే షిఫ్ట్ల ప్రకారం మన కిచెన్ 24 hours నడుస్తుంది. సో 3 షిఫ్ట్స్ ఉంటాయి. అవునండి. వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయండి? శాలరీస్ అంటే ఒక 12,000 నుంచి స్టార్ట్ అయ్యి ₹1,00,000 దాకా ఉంటుందండి. ₹1,00,000 మెయిన్ చెఫ్స్ అంటాం అలాంటి వాళ్ళు. అవునండి. అవును. ఇంచుమించు నెలకి ఒక ₹1,20,00,000 1,20,00,000 మనకి ₹1,20,00,000 జీతాలకి వెళ్ళిపోతుంది. సో ₹1,00,000 తీసుకునే జీతగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటిదే. వాళ్ళకంటే వీళ్ళ లైఫ్ బెటర్గా ఉంటుంది. ఎప్పుడు డిమాండ్ ఉంటుంది వర్క్. ఇక్కడ ఇతనే హెడ్ అండి. అవును, టీమ్ లీడర్. నేను కూడా వాళ్ళని ఏమన్నాను, మాకేంటంటే లక్కీగా నేను ఒక సిస్టమ్ ఎలా అంటే అండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక హెడ్, వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఓకే. దాంట్లో తప్పు జరిగినా అతనిదే రెస్పాన్సిబిలిటీ, మంచి జరిగినా అతనికే అసెట్. అంతే తప్ప అందులో అతని పనిలో నేను ఏలు పెట్టనండి. అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి నా దగ్గర. అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే కిచెన్ 1 అంటాం అంటే ఆంధ్ర కిచెన్, కిచెన్ 2 అంటే బెంగాలీ కిచెన్. ఓకే. అలా దేనికి దానికి ఆ డిపార్ట్మెంట్ హెడ్ దానికి రెస్పాన్సిబిలిటీ. స్వీట్ బిజినెస్ అలా కార్పొరేట్ బిజినెస్ ఎవరికి కూడా మేము ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నాం అనే ఆలోచన ఉండదండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టు ఉంటుంది. బాసిజం ఏమి ఉండదు వాళ్ళ మీద, ఇండిపెండెంట్ చేసినట్టే ఉంటుంది. అంతే. నేను ఒక్కసారి అడుగుతాను, ఐటమ్ బాగుండకపోతే అది కస్టమర్ చెప్తే, కస్టమర్ ఎవరైనా ఐటమ్ చూసి ఇది బాగాలేదని చెప్తే అప్పుడు నేను సీరియస్ అవుతాను తప్ప, నువ్వు బాగాలేదు పడేయి, అక్కడ కస్టమర్ దాకా వెళ్ళకూడదు. పడేసి నా నోటీస్ కూడా రావాల్సిన పని లేదు. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ చేయి, బాగున్నది ఇద్దాం. ఇది వరకు ఎప్పుడో ఒకసారి ఇంటర్వ్యూలో పుల్లారెడ్డి గారు ఒక మాట చెప్పారండి,
నువ్వు పడేసిన దానికి కూడా కస్టమర్ దగ్గరే తీసుకో డబ్బులు, పడేసి దానికి ఎందుకు ఇస్తావని. అంతే కదా, అంతే నిజం. కదండి. అవును, ఒకసారి ఫేమ్ వచ్చిన తర్వాత క్వాలిటీ చాలా బాగుంటుంది అన్న తర్వాత అది పోగొట్టుకోకూడదు కదా. అంతేకాదు, మనం ఫుడ్ బిజినెస్లో ఉన్నాం. ఫుడ్ అంటే లైఫ్, Life. అందులో తేడా చేయకూడదండి. చేయకూడదు. సో ఆ ఎథిక్స్ మొరల్స్ అయినా మిమ్మల్ని ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు కూడా లడ్డు తయారు చేసింది. అవునండి. సో ఇన్ని స్వీట్ షాపులు ఉండగా మీకే ఆర్డర్ రావడానికి. అంటే ఆర్డర్ రావడం కూడా కాదండి, మనమే వెళ్ళాం. ఆహా, మీరే వెళ్ళారా? ఓకే. అదొక తమాషాగా జరిగిన విషయం అది. సరదాగా అంటే మనకి ఒక మంచి పేరు వస్తుందని ఒక కారణం. మా పాప ఒకసారి వినాయకుడి గురించి చెప్తూ ఉంటే ఆ చేతిలో లడ్డు అంటే అది తినొచ్చా అని అడిగింది. తినకూడదమ్మా, అది కూడా మట్టితోటి చేస్తారన్నారు. మరి మట్టితోటి ఎలా పెడతారు దేవుడికి లడ్డు? ఆలోచన. అప్పుడు వాళ్ళని అప్పటిదాకా మట్టి లడ్డే పెట్టేవారు అప్పుడు కూడా మొన్న నిమజ్జనం చేసింది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లడ్డూయే ఉండేదండి. ఉండేది. ఓకే. అంటే చేతిలో లడ్డు లేకపోతే సరే చెయ్యి పెట్టి దాంట్లో ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లడ్డు పెట్టకూడదని నా ఉద్దేశం. అంతే. అవును. అప్పుడు మా పాప అనడం, నేను కూడా వాళ్ళని అడగడం, నేను ఒక 100 కేజీలు లడ్డు ఇస్తానండి, మీరు చేతిలో పెడతారా, నాకేం అక్కర్లేదు అని చెప్తే, మీరు ఫ్రీగా ఇస్తానంటే మాకు అభ్యంతరం ఏం లేదన్నారు. అలాగే మనం 500 కేజీలు అంటే యాక్చువల్గా 600 కేజీలు తయారు చేసాం. అది వాళ్ళు 500 కేజీల కంటే ఎక్కువైతే చేయక 5 అన్నారని వాళ్ళకి అబద్ధం ఆడి 500 కేజీలు అని చెప్పాం. చేసింది 600 కేజీలు. 600 కేజీలు అంటే అప్పుడు నా క్యాల్కులేషన్స్ పెద్ద తెలియదు. 500 కేజీలకి మనం అనుకుంటే అది 600 అయింది. అది పట్టుకెళ్ళాం. నిజంగా అది నా లైఫ్లో ఒక మంచి, చాలా పాపులర్ అయింది. ఎక్కడ తాపేశ్వరం నుంచి వస్తుందంట. అదే కాదండి, 45 మినిట్స్ ఈ లడ్డు క్రేన్ తోటి నేను పట్టుకెళ్ళిన వెహికల్లోంచి తీసి స్వామివారి చేతిలో పెట్టే వరకు కూడా మొత్తం మీడియా కెమెరాలన్నీ కూడా ఇదే లడ్డు అవే గుర్తుంది నాకు. అప్పుడే తాపేశ్వరం నుంచి లడ్డు వచ్చింది అనేది అందరికీ తెలిసిన. అవునండి, అవునండి. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు అనేది ఫేమస్ కదా అప్పటికి. అవునండి. ఎవ్రీ ఇయర్ ఒక 1 ఫుట్ పెంచుతూ ఉండేవాడు. ఆ లడ్డు తయారు చేసేటప్పుడు కూడా మరి పవిత్రంగా చేయాలి. దేవుడి దగ్గర 15 రోజులు ఉంటుంది చేతిలో, పాడవకూడదు, పవిత్రంగా చేయాలి. అప్పుడు బ్రాహ్మణులందరినీ పిలిచి ఏం చేయాలి ఏంటంటే, మీరు దీక్ష తీసేసుకోండి అన్నారు. ఒక 15 మంది కలిసి 10 రోజుల ముందే మీ వినాయకుని ప్రతిష్ఠించేసుకున్నాం. వినాయక చవితికి ముందే. ఓకే. ఒక పందిరిలాగా వేసి దాంట్లో వినాయకుని ప్రతిష్ఠించుకుని మేము రోజు ప్రొద్దుట సాయంత్రం అక్కడ పూజలు చేయడం, అక్కడే భోజనం చేయడం, అక్కడే ఈ పప్పులు జీడిపప్పులు ఇవన్నీ ఏరడం, శుభ్రం చేసుకోవడం, స్నానం చేసి ప్రొద్దుట సాయంత్రం స్నానం చేయడం, పూజ చేయడం, అయ్యప్ప మాల ఎలా వేసుకుంటాం అలాగే. తలంబ్రాలు వలుస్తారు కదా అలాగే మేము శనగపప్పులో కూడా చిన్న నలత కూడా ఉండకుండా శుభ్రం చేసుకోవడం. చాలా పవిత్రంగా ఉంది. ఇక్కడ తయారు చేయడం, అక్కడ పట్టుకెళ్ళడం కూడా అంత పవిత్రంగా పట్టుకెళ్ళడం, అక్కడ పెట్టడం అంతా జరిగింది. ఇది ఇలాగా 6 సంవత్సరాలు నడిచిందండి. 6 సంవత్సరాలు మీరే ఇచ్చారు ఎవరి ఇయర్? ప్రతి సంవత్సరం పెంచుకుంటూ చివరి లడ్డు వచ్చేసరికి 6 టన్నులు. 6 టన్నుల లడ్డు అండి. 6 టన్నుల లడ్డు అదే కదా రికార్డ్ అయింది. అది కాదు 30 టన్నుల లడ్డు. 30 టన్నుల రికార్డ్. ఇది 2015లో 6 టన్నుల లడ్డు చేసాము. అప్పటికి అది రికార్డ్ అనేమో కాదండి. అప్పటికి మా మేనల్డ్ ఒక అతను, అంటే మనం రికార్డుకి అప్లై చేయలేదు, అప్పుడు దేనికి అప్లై చేయలేదు. కానీ అప్పుడు అంత ముందు 6 టన్నులు చేశారు ఎవరన్నా? మీరు చేసే ముందు నేను చేసిన లడ్డుతో పాటు ఇంకో లడ్డు చేశారు, అది 7 టన్నులు ఎంత వచ్చింది. వాళ్ళు అప్లై, ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఏంటంటే మీరు చేసిన దాన్ని వాళ్ళు న్యూస్లో దేంట్లోనో చూసి వాళ్ళు రికార్డ్ ఇచ్చారు, మీరు అప్లై చేసుకోవాలి. నుంచి మానిటర్ చేస్తారు. ఇప్పుడు నేను ఇలా ఖర్చు ఇలా కింద పడేసానండి, ఇది నేను అప్లై చేసుకుంటే నాకు రికార్డ్ వస్తుంది. అంతే. ఖర్చు ఇలా ఎత్తి కింద పడేసింది నేను అప్లై చేసుకోవాలి. అలా ముందే అప్లై చేయాలి. అలా ఎవరు ముందు అప్లై చేస్తే వాళ్ళకి వస్తుంది. పేపర్స్ పంపిస్తారండి. ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా సర్టిఫై చేస్తే అవన్నీ బేస్ చేసుకుని, వీడియోలు బేస్ చేసుకుని వాళ్ళు రికార్డ్ ఇస్తారు. ప్రతిదానికి వాళ్ళు రారు. సో 6 టన్స్ అప్పుడు 7 టన్స్ వేసిన వాళ్ళకి అప్లై చేసుకోలేదు కాబట్టి లేదు. అప్పుడు దాకా ఎవరు అప్లై చేసుకుంటారో వాళ్ళకి వచ్చింది. 30 టన్స్ లాస్ట్ టైమ్ 2016లో గుజరాత్లో ఒక లడ్డు తయారు చేశారండి. 11 టన్నుల 8 కేజీలు ఎంత 800. 6 టన్నులని బ్రేక్ చేశాడు. అది 6 టన్నులకి మనం అప్లై చేయలేదు, వేరే వాళ్ళకి ఉందండి. వాళ్ళు అప్లై చేశారా? 13 టన్నుల వాళ్ళు అప్లై చేశారండి, వాళ్ళకి వచ్చింది 2013లో. 2015లోనండి. అప్పుడు 2016లో మనం ఒక పెద్ద లడ్డు చేయాలని చెప్పి అనుకున్నాం. అనుకుని 30 టన్నుల లడ్డు
తయారు చేసి ఇక్కడ మన గాజువాక లంక గ్రౌండ్స్లో పెట్టిన వినాయకుడికే మనం వేళ ఇక్కడ ఇచ్చామండి. అది ఎలా తయారు చేశారు? మాన్యువల్గా చాలా కష్టం కదా, 30 టన్నులు. అంటే మనం లడ్డు తయారు చేయడం అంటే ఏమవుతుందంటే అండి, ముందు మనకు ఇప్పుడు చేత్తో లడ్డు చేయాలన్నా ముందు చేత్తో కొంత మనకి కింద బేస్ ఉండాలి, అప్పుడు ఇలా నొక్కుతాం. అవును, ఇది వాళ్ళలాగా ఉపయోగపడుతుంది. ఈ బేస్ తయారు చేసుకోవాలి. ఈ బేస్ తయారు చేసుకోవాలంటే మనం ఏ సైజు లడ్డు అది సైజు ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఆ సైజుకి బేస్ తయారు చేసుకుని. దేంతో తయారు చేయించారు బేస్? అది ఐరన్ అండి, ఐరన్ తో, కంప్లీట్ ఐరన్ తో తయారు చేసి, వెయిట్ తట్టుకోవాలి కాబట్టి. అవునండి, ఐరన్ తో 3 ఇంచెస్ యాంగిలర్స్ తో తయారు చేసి లోపలంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ మెష్ చేసి దానిపైన మళ్ళీ క్లాత్ వేసి అందులో లడ్డు మళ్ళీ అది దేవుడికి ఎక్కడ గుచ్చుకోకూడదు కదా. అంటే నేను ఎలా ఊహించుకునేవాడిని అంటే లడ్డు తయారు చేసిన ప్రతిసారి హైదరాబాద్కి ఇచ్చిన ప్రతిసారి నేను ఇచ్చిన లడ్డు స్వామి అలా గాల్లో ఎకరేసుకుని తొండంతో పట్టుకుని నోట్లో వేసుకోవాలి. విజువల్ బాగుంది. అంటే అలా తింటే ఆయనకి మధ్యలో ఏం తగలకూడదు. ఇప్పుడు నేను దాంట్లో మధ్యలో ఇలా ఊసలు పెట్టి దాని బలం కోసం చేయొచ్చండి, కానీ మరి ఆయన తింటే తగులుతుంది కదా, అందుకని అలా నీట్గా చేసేవాళ్ళు. ఇక్కడిది కూడా అలాగే చేసాం. లక్కీగా 15 రోజుల పాటు ఈ మన వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం అందరూ కూడా ఈ ప్రసాదం తీసుకెళ్లారండి. ఇక్కడ నుంచి ఈ 30 టన్నులు పూర్తిగా వినిమయం అయింది. అంత క్రౌడ్కి సరిపోయింది, అది సరిపోయింది. సో ఇక్కడ గాజువాక్ గ్రౌండ్స్లోనే అక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టాం అన్నమాట. ఎలా ట్రాన్స్పోర్ట్ ఎలా చేశారు అంటే మేము అక్కడ మాకు ఉన్న ప్లేస్ తక్కువ అండి, క్రేన్తో ఎత్తి ట్రైలర్లో పెట్టడానికి అవకాశం ఉండదు. అందుకని మేము డైరెక్ట్గా ట్రైలర్లోనే లడ్డు తయారు చేస్తాం. ఓకే, ట్రైలర్లోనే బేస్ పెట్టేసి అందులోనే లడ్డు పోసి ఆ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ చుట్టూ ఫ్రేములు కట్టుకుంటూ అలాగా రౌండ్ షేప్ వచ్చే వరకు దాన్ని తయారు చేసి అలా ట్రైలర్తో పాటు వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఒక 150 టన్నుల క్రేన్తో దాన్ని అలా పట్టుకుని అప్పుడు కింద ట్రైలర్ వెళ్ళిపోయిన తర్వాత అలా దింపారు అన్నమాట. చేతిలో ఉండదు కదా, ఇక్కడ చేతిలో పెట్టా, ఇంకా ముందు పెట్టి వినాయకుడు ముందు పెట్టారు. సో అది రికార్డ్, గిన్నెస్ రికార్డ్. మళ్ళీ చేయగలుగుతారా 30 టన్నుల లడ్డూని? చాలా కష్టం, చాలా స్ట్రగుల్ అండి అది. మనం అంటే అది పవిత్రంగా చేయాలని మనసులో ఉన్నంతసేపు ఆ భారం మనకి లోపల అనిపించదు. ఇష్టంతో, ప్రేమతో చేస్తాం, భక్తితోటి. అవునండి. తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, వాళ్ళ పేరు నిలబెట్టాలని స్కూల్ కూడా, గవర్నమెంట్ స్కూల్ కూడా మీరు కట్టారని విన్నాను నేను. అంటే గవర్నమెంట్ స్కూల్ నేను కట్టడం కాదు కానండి, ఏమైందంటే మేము చదువుకున్న స్కూల్, నేను 10th వరకు చదువుకున్నాను కాబట్టి నాకు అదే దేవాలయం. తర్వాత నేను వెళ్ళలేదు. మా అమ్మగారు ఎప్పుడు అనేవారు, పిల్లలకి భోజనాలు చేయడానికి ఒక రూమ్ లాగా ఏదైనా ఉండాలి, క్యారేజీలు తెచ్చుకుని పిల్లలు చెట్ల కింద అక్కడెక్కడ తినడం బాగుండదు. స్కూల్ పిల్లలు. అవునండి. అది గుర్తొచ్చి అప్పుడు G+2 బిల్డింగ్కి పర్మిషన్ తెచ్చుకుని గవర్నమెంట్ నుంచి అలా చేసి గ్రౌండ్ మొత్తం డైనింగ్ హాల్ కింద చేసి ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ క్లాస్ రూమ్స్ అండి. అలా బిల్డింగ్ కట్టి దానికి ఇంచుమించుగా ఒక 80 లక్షలు 90 లక్షల దాకా అయింది. 10 లక్షలు కాకుండా మిగతాదంతా కూడా అయిందండి. గవర్నమెంట్ శాంక్షన్ పెద్దగా గవర్నమెంట్ శాంక్షన్ కూడా ఒక 70 లక్షలు ఎంత వచ్చిందండి. అది ఇది కలిపి 1.5-2 crores బిల్డింగ్ అనమాట. ఇప్పుడు అలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. 10th వరకు స్ట్రెంత్ ఉందండి, బాగానే ఇప్పుడు స్ట్రెంత్ ఉందండి. ఇప్పుడు అదర్ దాన్ స్కూల్ మా శివాలయం ఒకటి పట్టుకున్నామండి. అంటే అది అంటే యాక్చువల్గా దేంట్లోకైనా వెళ్తే దాన్ని పూర్తి చేస్తే కానీ బయటకు రాకూడదనే ఒక ఇది ఉంటుంది. శివాలయంలో మాకు చుట్టూ ఫ్లోరింగ్ నాపరాళ్ళు ఉండేవి, అవి లేచిపోయి నడుస్తుంటే కాళ్ళు గుచ్చుకుంటున్నాయండి అని చెప్పేసి ధర్మకర్త గారు నన్ను పిలుచుకెళ్ళారు. చూసి దానిదే ఉందండి అని చెప్పి మొత్తం నాపరాళ్ళు అన్నీ తీయించేసి మొత్తం అక్కడ చెట్లన్నీ పిచ్చి మొక్కలు ఉంటాయని కొట్టేసి మొత్తం సిమెంట్ చేస్తాం. చేసేసి దానిపైన ఇంకా టైల్ కానీ గ్రానైట్ కానీ వేయాలి. ఇమాజిన్ చేసుకుంటే ఇదంతా నీట్గా తయారైతే గుడి అందంగా కనిపించట్లా. మొదలు పెడితే ఇంకొకటి అప్పుడు గుడి పని మొదలు పెట్టాం. 2 years పట్టిందండి. గుడి చాలా అందంగా తయారైంది. అంటే మొత్తం పాద్యం తీసేయలేదు, ఉన్నదాన్నే మనం బలంగా తయారు చేసాం. ఇంకో 100 సంవత్సరాల వరకు గుడి వైపు ఎవరు చూడక్కర్లేదు. అప్పుడు ఇంకా ఎవరు జూనియర్, అది కట్టి కూడా 400 years బ్యాక్ ఎప్పుడో కట్టారండి అది. ఓహో. ఇంచుమించు బాల్యవివాహంలాగా మీ వివాహం జరిగిపోయింది 17 ఏళ్ల వయసులోనే. అప్పుడు ఆవిడ వయసు ఎంత అండి? సేమ్ ఏజ్ అండి మా ఇద్దరు. సేమ్ ఏజ్, ఓకే, క్లాస్మేట్స్ లాగా అయ్యారు. అంతేనండి. ఓ, తర్వాత మరి ఆ టైంలో సినిమాకి తీసుకెళ్లారన్నా ఫాదర్ దగ్గర అడగాలని, మళ్ళీ ఆయన ఇంకో 5 రూపాయలు అడిగితే పని పట్ట లేకుండా తిరుగుతున్నాడు మా అబ్బాయి అని అందరి దగ్గర లైవ్ లో చెప్పేటప్పుడు మీ పౌరుషం వచ్చేది. సో ఆ తర్వాత ఎలాగా ఆవిడ్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్లో? నా పెళ్ళైనప్పటి నుంచి అండి ఈ రోజు వరకు నా వైఫ్ ఏది కూడా నాకు ఇది కావాలని అడగలేదండి.
మీ అదృష్టం అది. నేను ఇప్పటికీ కూడా తన్ని తిడుతుంటాను. నువ్వు అడిగుంటే ఈ పాటికి బోల్డ్ అంత బంగారం కొనుంది నీకు, ఆ డబ్బులన్నీ వేస్ట్గా ఖర్చు పెట్టేశాను నేను అని. అవును, కొంతమంది అడగరు పాపం, అసలు అడగదు. తను ఎక్కడికైనా వెళ్తున్నావు అంటే సరే తయారే వస్తుంది, ఎందుకు వెళ్తున్నావు అని కూడా ఇప్పుడు అడగదండి. ఆ విధంగా నేను అదృష్టవంతున్నాయి. నిజంగా ప్లానింగ్ అంటే మీరు వేరే వేరే బిజినెస్లకు వెళ్ళి ఎలా వెళ్ళి అప్పుడు మన ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నారు అప్పట్లో ఇద్దరు అనుకుని? ఏం లేదండి, ఫ్యామిలీ ప్లానింగ్ ఏం లేదు. కానీ అప్పట్లో కూడా నేను రామచంద్రపురంలో నాకు వీడియో లైబ్రరీ ఉండేదండి. నేను అది షాప్ కట్టుకుని ఇంటికి వచ్చేసరికి 10:30-11 అయ్యేది. ఇంటికి వచ్చేసి తాపేశ్వరం వచ్చేసేవాళ్ళు? ఓకే. తాపేశ్వరంలో 7 గంటలకే షాప్ కట్టేస్తారు. ఓకే. మా అమ్మ నాన్న కింద షాప్లోనే మడత మంచం వేసుకుని పడుకునేవారండి, వాళ్ళకి అదే అలవాటు. ఓకే. ఆ పైన ఇల్లంతా నా వైఫ్ ఒకతే ఉండేది నేను వచ్చే వరకు. ఓకే. మామూలుగా మా అందరికీ కూడా నైట్ చీకటి పడ్డ తర్వాత పైకి వెళ్ళాలంటే భయం మామూలుగా అయితే. కానీ నా వైఫ్ ధైర్యంగా తను ఒకతే ఉండేదండి. ఎప్పుడు కూడా నువ్వు లేట్గా వస్తున్నావు, నేను ఇబ్బంది పడుతున్నాను నేను ఎప్పుడు అనలేదు. కంప్లైంట్స్ లేవు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప అండి. ఇనీషియల్గా కొంత ఇబ్బంది పడ్డాం మేము, పిల్లలు లేకపోవడం, ఒక పాప పుట్టి చనిపోవడం, తర్వాత ఆవిడకి ఒక మిస్క్యారీ అవ్వడం, చూపు ప్రెగ్నెన్సీ రావడం, ఆ నెంబర్ ఆఫ్ ఆపరేషన్ చేయటం, ఇవన్నీ తర్వాత 2006లో అంటే 22 years తర్వాత మాకు ఒక పాప పుట్టిందండి. 22 years తర్వాత? అవునండి. సో అప్పటిదాకా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఎవరో చెప్తున్నారు ఆయన అంతా ఖర్చు పెట్టేసేవాళ్ళు, అంటే జల్సరాయుడు అంటారు కదా. సో 22 years వరకు పాపడి వరకు జల్సరాయుడే. నచ్చిన కారు కొనుక్కోవడం, సరదాగా ఫ్రెండ్స్ తో తిరగడం. అవును, అంబాసిడర్ కారు ఉండేదంటే మీకు అందులో చిన్నంత ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాళ్ళు అన్నీ ఉండేయండి. అది ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? మనకి లగ్జరీగా ఉండాలన్నట్టుగా కొత్త అంబాసిడర్ కారు కొని అప్పుడు 3 లక్షల చిల్లరండి కారు. దానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టి లోపల ఇంటీరియర్ అంతా చేయించి అన్నీ బాగా ఎంజాయ్ చేశాను. సో పాప పుట్టిన తర్వాత సేవింగ్ అనేది చేయాలనే రియలైజేషన్ వచ్చిందా? పాప పుట్టిన తర్వాత మరి కొంచెం బాధ్యత వస్తుంది కదా, భవిష్యత్ అంటూ ఏం ఆలోచించాలి, మరి పాపకి ఎలాగ మనం కొంత తనకు క్రియేట్ చేసి ఇవ్వాలి. అలాగని మరీ లేకుండా ఏం లేము, నేనంటూ కొంత తనకి ఏదైనా చెయ్యాలి కదా. అప్పటి వరకు మా నాన్నగారు సంపాదించిన ఆస్తులే ఉన్నాయి, నేను సంపాదించిందంటే ఏం లేదు. సంపాదించింది నేను ఎంజాయ్ చేస్తున్నాను. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అనిపించింది, ఓ చెప్పు పోయిందని రెండో చెప్పు ఇసిరేసిన తర్వాత మొదటి చెప్పు దొరికితే ఏమవుతుంది. అలాగా 22 years అలా అనిపించిందండి. అప్పుడు కొంచెం నేను స్టడీగా కొంచెం ఎక్కువ ఖర్చులకు వెళ్ళిపోకుండా ఉన్నది కొంచెం డిసిప్లైన్ వచ్చిందండి. ఇప్పుడు ఏదో కొంచెం బాగానే జరుగుతుంది. అంటే ఈ డిసిప్లైన్ మాట ఎలా ఉన్నా నా బిజినెస్ నేను ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేశానో నా బిజినెస్ డెవలప్ అయింది. అవును, 600 మంది పైన పనిచేస్తారంటే మామూలు విషయం కాదు కదా. మా అమ్మగారు ఎప్పుడు ఒక విషయం చెప్పేవారండి, నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, అది నలుగురిని నువ్వు పెంచుతున్నావు అనుకుంటే నీ పతనం, అది నలుగురు నిన్ను మోస్తున్నారు అనుకుంటే నీ వృద్ధి. నీ దగ్గర నలుగురు ఉన్నారంటే వాళ్ళు నన్ను మోస్తున్నారు, వాళ్ళు లేకపోతే కింద పడిపోతున్నాను ఆలోచించాలి. నువ్వు వాళ్ళు లేకపోతే మనం లేమనుకోవాలి. అదే నువ్వు వాళ్ళని పోషిస్తున్నాను అని కాలు మీద కాలేసి కూర్చుంటానంటే అది నీ పతనం, ఎప్పటికప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళు కింద పడిపోతారు. ఓకే, అదే ఆ ఫ్రెండ్లీ నేచరు, ఆ కన్సర్న్, ఫ్యామిలీ మెంబర్స్ చూసుకోవడం, వాళ్ళని వాళ్ళు ఫీల్ అవుతారు కదా. మాకు కూడా చిన్నప్పటి నుంచి ఏంటంటే మా నాన్నగారు మా అమ్మగారు నేర్పింది, అందరినీ కూడా వరుసలు పెట్టి పెట్టడం. అంటే మా చింతనలో చాకలను కానీ మంగళని కానీ ఎవరైనా మావయ్య, అన్నయ్య, వదిన ఇలా మాట్లాడుకోవడం వేరే విధంగా మనం ఉండేది కాదు. అట్ ది సేమ్ టైం మా ఇంటి నిండా మా చుట్టాలు ఉండేవారు కదా, చెప్పారు. అలాగా మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్సే అనే రకమైన ఆలోచనలను పెరిగాం. ఇప్పుడు కూడా అలాగే ఉంటాం. అప్పుడు చుట్టాలు వస్తే కూడా ఒక 5-6 రోజులు ఉండి వెళ్ళిపోయినా కూడా చిన్నపిల్లలు ఏడ్చేవాళ్ళు. అవునండి, అవును, వెళ్ళొచ్చు 5 రోజులే కదా అనేవాళ్ళు. మాకు మా చిన్నప్పుడు డబ్బులు తాతని ఒక ఆయన వచ్చేవారండి. ఆయన చిన్న సంచితోటి డబ్బులు పట్టుకుని వచ్చేవారు. ఆయన వెళ్ళేటప్పుడు మా పిల్లలందరికీ సంచి తీసి డబ్బులు పంచిచ్చేవారు. అదే సరదా బాగుండేది. ఎఫెక్షన్స్ వేరేగా ఉండేవి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు 40 crores టర్నోవర్కి వచ్చారు మొత్తం బిజినెస్. సో మీరు మొత్తం అంతా బిల్లు తీసుకోవడం కానీ బిల్లు ఇవ్వటం కానీ లేకుండా అసలు బిజినెస్ చేయరని విన్నాను మీరు. అసలు ఇప్పుడు అసలు మనం
ఎప్పుడు లెఫ్ట్ బిజినెస్ చేసే అవసరమే లేదండి. ఓ ఎందుకంటే మాకు ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత మొత్తం అంతా ఓపెన్ అయిపోయింది, ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా కూడా మాకు ఈ హార్ట్స్ కొన్ని బేకరీ ఐటమ్ ఇందులో ఎక్కువ ట్యాక్స్ ఉండే కూడా అవి రీసెంట్గా 5%కి వచ్చేసింది. ఈ 22 నుంచి అది 5%కి వచ్చేస్తుంది. మాకు ఇప్పుడు ధైర్యంగా వ్యాపారం చేసుకోవచ్చు. అది ఎవరికి భయపడవచ్చు. 5%. కానీ మీరు పూర్వం నుంచి కూడా పూర్వం నుంచి మనం మీరు బిల్లు లేకుండా మీరు ఒక పర్చేజ్ చేయడం కానీ, అవునండి, బిల్లు లేకుండా సేల్ చేయడం కానీ. మేము ఏంటంటే ఒక ISO సర్టిఫికేషన్కి వెళ్ళామండి గతంలో. ఓకే, అప్పుడు మాకు ఇవన్నీ తెలిసినాయి. నువ్వు ఎక్కడ ఎవరు పడితే వాళ్ళ దగ్గర కొనేయకూడదు, బిల్లు లేకుండా కొనకూడదు, నీకు అష్యూరెన్స్ ఉండాలి నువ్వు కొన్నవాడి దగ్గర నుంచి. అప్పటి నుంచి అందరూ కొంత లైసెన్స్లు ఉన్న వాళ్ళ దగ్గర నుంచే కొనడం, కొంచెం అష్యూరెన్స్ తీసుకోవడం, వాళ్ళ దగ్గర ఓచెస్ తీసుకోవడం, ఇవంతా కూడా ISO సర్టిఫికేషన్లో నేర్చుకున్నారు. ఓకే, తర్వాత నుంచి ఇంకా తర్వాత 22,000 కూడా వచ్చింది. హైజీన్ రేటింగ్స్ కూడా బాగా వస్తాయి మనకి. హైజీనిక్ మెయింటైన్ చేయడం, అలాగే అకౌంట్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా. అవునండి, ట్యాక్స్ అంటే గవర్నమెంట్కి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా, రెస్పాన్సిబుల్ బిజినెస్ మ్యాన్ లాగా మీరు ఉండటం అనేది చాలా మందికి ఇన్స్పిరేషన్ నిజంగా. అంటే దీని వెనక ఉన్నది ఏంటంటే మీరు నిజాతీయా అని అంటే వేరేగా ఉండొచ్చు, కానీ ఎవరి దగ్గరైనా చేతులు కట్టుకుని నిలబడవలసి వస్తుందేమో అని ఒక భయం ఉంది. అంతే కదా, మనం చేసే దానికి తప్పు చేసి ఇంకొక దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలంటే భయం. అవును, అంచేత అసలు తప్పే చేయకుండా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ మీద వాళ్ళకి ఒక కన్ను ఉంటుంది. అవునండి, అక్కడ ఫుడ్ కంట్రోల్ వాళ్ళ మీద మన మీద కన్ను ఉంటుంది. అక్కడ ఉండే పొలిటీషియన్ వీడి దగ్గర ఒక పార్టీ ఫండ్ ఒక 10 లక్షలు అడగొచ్చు, ఇవ్వకపోతే సంగతి చెప్పొచ్చు అనిపిస్తుంది. ప్రతి చోట అన్ని వ్యవస్థలు ఆడుకుంటాయి. తప్పు చేసామంటే అందరి దగ్గర భయపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. గౌరవిస్తాం, వచ్చారు ఆఫీసర్ రండి అంటాం, చక్కగా ఆయనకి కావాల్సిన స్వీట్లు అది కట్టేస్తాం, మర్యాద చేస్తాం, పంపిస్తాం. అంతే. అంటే పూర్వంలాగా ఇప్పుడు ఎవరు ఆఫీసర్ లేరండి. ఎవరు ఏదో థ్రెటన్ చేసి డబ్బులు తీసుకుందామని కానీ ఇంకోలా కానీ అలాగా డిపార్ట్మెంట్స్ కూడా అలా లేవు. మొత్తం అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది. వ్యాపారం చేసేవాడికి మంచి వాతావరణం ఉంది ఇప్పుడు. ఓకే, పూర్వం అంటే ఇప్పుడు ఏ పూర్వం అంటున్నారు? అంటే ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్, జిఎస్టీ రాకముందు మాకు 12% ట్యాక్స్ ఉండేదండి. అప్పుడు మాకు అమ్మేవాళ్ళు ఇచ్చారు కాదు, ఇబ్బంది పడేవాళ్ళం. అప్పుడు అన్ని రకరకాల ట్యాక్స్ ఉండే కదా, కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, రెండు ఒకటే అనుకోండి. అన్ని కట్టినా కానీ వ్యాట్ అని ఒకటి ఉండేది. మళ్ళీ వ్యాట్ అండి, ఇది వ్యాట్లోనే ఉండేవాళ్ళం. ఓకే, అది నెంబర్ మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండే కదా పూర్వం. జిఎస్టీకి ముందు లేదండి, మల్టిపుల్ లేదు, ఒకటే ఉండేదా? ట్రేడ్కి వ్యాట్ ట్యాక్స్ వ్యాట్ బదులు జిఎస్టీ వచ్చింది అంతే. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, కమర్షియల్ ట్యాక్స్ ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పేసి వ్యాట్ అనేవారు, దాన్నే వ్యాట్ అనేవారు. ఓకే, నేను అది అన్ని వేరే వేరే ట్యాక్స్ అనుకునేవాడిని. ఒక క్వాలిటీ కంట్రోల్ కోసం, ఒక ISO సర్టిఫికేషన్ కోసం అయితేనేంటి, లేకపోతే అవసరం లేదు మనకి, దీనికి చేయక్కర్లేదు, హ్యాపీగా 5% GST కదా అనే విషయం అయితే, ఒక రెస్పాన్సిబుల్ బిజినెస్ మ్యాన్గా గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ అంతా కడుతూ ఉన్నారు. సో ఈ 40 crores టర్న్ ఓవర్కి వచ్చారు ఇప్పుడు. అదే మీరు అఫీషియల్ కడతాను కూడా చెప్తున్నారు ఫిగర్. అవునండి, ధైర్యంగా చెప్తున్నాను. ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది కూడా, ఇంకా సంవత్సరం పెరుగుతుంది. సో మీ అంచనా కమింగ్ 5 yearsలో ఏ రేంజ్ తీసుకెళ్ళవచ్చు అనుకుంటున్నారు బిజినెస్? మన పని మనం సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళిపోతే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా అవుతుంది. సో తాపేశ్వరం ఒక మిషనరీ ఉంది, హెడ్ ఆఫీస్ లాగా 400 మంది అక్కడే పనిచేస్తున్నారు. సో అలాంటి యూనిట్ ఏమన్నా హైదరాబాద్లో పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అలాంటిది ప్రస్తుతానికి లేదండి. సో తాపేశ్వరమే అక్కడి నుంచి అన్ని హైదరాబాద్లో బిజినెస్ చేయాలంటే, హైదరాబాద్లో వ్యాస్ట్ బిజినెస్ అండి. అంటే ఈవెన్ ఇప్పుడు నేను హైదరాబాద్లో బిజినెస్ చేయాలి అనుకుంటే నాకున్న డిమాండ్కి, అంటే నా ప్రోడక్ట్కున్న నాకున్న కాన్ఫిడెన్స్కి ఇమీడియట్గా స్టార్టింగ్లోనే ఒక 20-25 crores టర్న్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే అండి, మనం నీళ్ళ కోసం సముద్రం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, స్పూన్తో వెళ్ళకూడదు. అవును, ఒక ట్యాంకర్ తీసుకుని వెళ్ళాలి. మినిమం ట్యాంకర్ ఉండాలండి సముద్రం దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలంటే. నా దగ్గర స్పూన్ ఉంది పరిగెడుతానంటే అది వేస్ట్ అవుద్ది. అందుకని ఏదనుకుంటున్నారు హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. నేను పెద్ద కిచెన్ పెట్టాలి అక్కడ. అవును, కిచెన్ పెట్టాలి. మెన్ కావాలి, లాజిస్టిక్స్ చూసుకోవాలి, మేనేజ్మెంట్ చూసుకోవాలి. అంటే మీరే చూసుకోవాలంటే అదంతా ఉంటుంది. మీరు మిమ్మల్ని షేర్ చేసుకునే ఎవరన్నా అక్కడ మీ మానిటర్లో చేయగలిగితే ఎవరన్నా అలా పెట్టవచ్చు కదా అక్కడ. అంటే అంత స్పాన్ బిజినెస్ ఉంది కదా అక్కడ. అంటే నాకు భయం అండి, వాళ్ళకి క్వాలిటీ కన్సర్న్ లేకపోతే. అదే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక క్వాలిటీ అనేది మీరు ఎలా చూస్తారు?
ఐటమ్ బాగుంది, టేస్ట్గా ఉంది, అంతే అంతవరకు మీ క్వాలిటీ. అంతే క్వాలిటీ మేము ఎలా ఫీల్ అవ్వాలి? ఇవాళ ప్రొద్దుట్లు లేచాను, నేను బ్రష్ చేసుకున్న దగ్గర నుంచి క్వాలిటీ ఉండాలి. ఓకే. నా దగ్గర ప్యాకింగ్ మెటీరియల్, నేను వాడి రా మెటీరియల్, ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్, థర్మిక్ ఫ్లూయిడ్ హీటర్లో వాడే వుడ్, ఇవన్నీ కూడా క్వాలిటీగా ఉంటేనే అప్పుడు మీరు క్వాలిటీ మీరు ఫీల్ అవ్వగలుగుతాం. సో ఈ రోజున్న టెక్నాలజీకి జస్ట్ అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టి కూడా చూడొచ్చు అండి ఏం అన్నీ వచ్చేసినాయి. అవును, అంటే టెక్నాలజీలో ముందున్నారు కదా మీరు. అవునండి. హైజీనిక్ తయారైతే మిషనరీ తీసుకొచ్చారు, R&D చేశారు. అవునండి. అంటే నాకు 8 షాపులు ఉన్నాయండి. 8 షాపుల నుంచి ఈవినింగ్ అయ్యేసరికి నాకు మొత్తం అనా పైసలతో సహా అకౌంట్ వచ్చేస్తుంది నాకు ఆన్లైన్లోనే. అంటే మీకు ఎలా ఉందంటే అండి, హోల్ ఉందనుకోండి, ఒకరిని పాడు చేసినట్టు అవుతుందండి. అక్కడ 10 రూపాయలు తీయడానికి అవకాశం ఉందనుకోండి, అవును, మనకు పోయేది 10 రూపాయలే, వాడికి పోయేది జీవితం. క్యారెక్టర్ మారిపోతుంది, అలవాటు పడిపోతాడు, అటు క్యారెక్టర్ పోద్ది, తప్పు అనిపించదు. ఎప్పుడైతే దొరికాడో అప్పుడు గిల్ట్గా ఫీల్ అవుతాడు. అప్పుడు మనం పాడడం కాకుండా వాడిని కూడా పాడు చేస్తున్నాం. అవకాశమే లేకుండా మనం బిగించుకోవాలి ఇక్కడ. అవును. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి అది అంత ఈజీ అండి. వాటర్ చేయటం ఈజీ, అదే అంటున్నాను నేను. తర్వాత ఇప్పుడు కొంతమందికి ఉంటుంది బిజినెస్ పీపుల్కి, ఇంత సంపాదించాము, ఇంత టర్న్ ఓవర్ తీసుకెళ్ళాము, నెక్స్ట్ పాలిటిక్స్లోకి వెళ్ళాలని ఒక యాస్పిరెంట్ ఉంటుంది చాలామంది. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి మీకు? లేదండి, ఏ పార్టీతో కూడా అఫిలియేషన్ లేదు. అంటే చాలామంది అడిగారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదండి. నాకు ముందు నుంచి పాలిటిక్స్ అంటే మీకు చెప్పాను కదా, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడడం, ఒకళ్ళని ఏమన్నా అడగడం, అటువంటిది నాకు ఇష్టం లేదండి, నాకు చిన్నప్పటి నుంచి. ఓకే. ఎవరన్నా మీరు రావాల్సిందే, మీలాంటి పర్సన్ రావాలి, సర్వీస్ ఓరియంటెడ్ ఉంటారండి అడిగితే, అంటే సర్వీస్ చేసేవాడికి పదవి ఎందుకండి? అది కరెక్ట్, అంతే కదా. పాలిటిక్స్ అవసరం లేదు సర్వీస్ చేయడానికి. అవునండి. సో పొలిటికల్కి వెళ్తే ఆ పవర్ను ఒక డిసైడింగ్, ఒక యాక్ట్ చేయడానికి, అసెంబ్లీలో మాట్లాడడానికి, అది ఆ పవర్ కూడా ఉపయోగపడదు కదా ప్రజలకి. అంటే పవర్ ఎంజాయ్ చేయగలగాలి. కింద ఉన్న ఒక తన్నే ఉంటే పైన కూడా మనకు తన్నేవాడు ఉంటాడు. అవును, ఆ అవకాశం కూడా ఉంటుంది. ఈ రెండింటికి సిద్ధపడితేనే మనం అందులోకి వెళ్ళాలి. అవును. ఇప్పుడు కార్యకర్తను మనం గట్టిగా కనవచ్చు, పైన పార్టీ అధిష్టానం మనం తాపు తనొచ్చండి, దానికి సిద్ధపడాలి, దీనికి సిద్ధపడాలి. సో కార్యకర్తలు కూడా అందరూ గుణగణాలు ఉండేవాళ్ళే ఉండరండి. వాళ్ళని ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, అది కూడా ఇబ్బంది కలిగించే విషయం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏమవుతుంది, అందరికీ సమానంగా అన్ని హక్కులు ఉన్నాయండి. ఒకరికి ఎక్స్ట్రా ఇవ్వాలనుకోండి, ఇంకొకరి దగ్గర నుంచి తీసి ఇప్పటికి ఇవ్వాలి. ఆడి దగ్గర మరి తిట్లు తినాలి కదండి. సో ప్రశాంతంగా మనకు ఉన్న దాంట్లో చక్కగా గవర్నమెంట్ నా షేర్ ఇంచుమించుగా 2-2.5 కోట్లు ట్యాక్స్ కడతాను సంవత్సరానికి. నా షేర్ అది ఒక 600 మంది ఇప్పుడు నాకు హ్యాపీగా ఉండే ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళని ఒక 1000 చేశాను అనుకోండి, నాకు ఆనందం. పైగా వాళ్ళందరూ మీరు ఫ్యామిలీ మెంబర్స్ అంతేనండి. ఎప్పుడైతే మేము అన్ని వైట్లోకి వచ్చేసామో, మా ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కగా నెల ఇస్తారు, జీతాలు పడిపోతాయి. 31వ తారీఖున వాళ్ళ జీతాలు వచ్చేస్తాయి. ఒక రోజు ముందే బ్యాంకులు అన్ని కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతాయి. హౌసింగ్ లోన్స్ ఇస్తాం, వాళ్ళకి లోన్స్ ఇస్తాం, ట్రాక్ రికార్డ్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు. మనం కూడా కొంచెం సపోర్ట్ చేస్తాం. తర్వాత ఇంకా ఏమన్నా ఇంకా అదర్ దాన్ దిస్ బిజినెస్ మీకు ఎటువంటి హాబీస్ ఉన్నాయి? అంటే బుక్ రీడింగ్ కానీ, సినిమాలు చూడటం కానీ, ఏదైనా స్పోర్ట్స్ ఇష్టపడటం కానీ? నేను ఒక ఫ్యామిలీ పెట్టండి, నాకు టైం ఉంటే నా ఫ్యామిలీతో గడపడానికి ఎక్కువ టైం కేటాయిస్తాను. మా అక్కలందరూ వచ్చేసి మా ఇంటికి వచ్చేసి అందరూ 4 రోజులు కలిసి కూర్చుని అందరూ డ్యాన్స్లు వేస్తాం, ఆటలాడతాం, పాటలు పాడతాం. అదే హ్యాపీనెస్ అండి. పెద్ద కిట్టి పార్టీ కదా మీది, అక్కలంటే వాళ్ళ పిల్లలు. సో సినిమాలు ఇంట్రెస్ట్ ఉందా? సినిమాలు చూస్తారా అందరూ కలిసినప్పుడు? సినిమాలు ఇంట్రెస్ట్. సినిమాలు అనేది నేను నాకు ఇండివిజువల్గా ఓన్గా ఖాళీ ఉన్నప్పుడు ఊసిపోతే చూస్తాను తప్ప, అందరూ ఉన్నప్పుడు ఓటీటీలో అందరూ ఉన్నప్పుడు ఇంకా అందరితో ఉండటమే సినిమా. ఎప్పుడైతే ఇదివరకు అయితే మనకి థియేటర్కి వెళ్ళి చూడవలసి వచ్చేది, ఇప్పుడు మన ఇంటికి వచ్చేసినాయి. మనకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఒక సినిమా వారం రోజులు చూడొచ్చు, సీరియల్ లాగా. సో సినిమాల్లో ఎవరు మీకు ఫేవరెట్ హీరో ఎవరున్నారా? చిరంజీవి గారు. సో అందరూ ఈ ఏజ్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ చిరంజీవి గారు. సో నెక్స్ట్ ఎవరిని రైక్ చేస్తారు చిరంజీవి గారి తర్వాత? పవన్ కళ్యాణ్. సో మెగా ఫ్యామిలీకి రిసీట్ అయ్యి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ గోదావరి జిల్లాలతో మీ సెకండ్ ఫేవరెట్ హీరో అన్నారు కాబట్టి ఇప్పుడు కలిసారు ఎప్పుడన్నా ఈ ప్రాంతంలో? వారి ఇంట్లో కలిసారా? ఓకే.
అంటే ఊరికి చూడడానికి వెళ్ళారా? ఇంకా మామూలుగా ఎక్కడ? హైదరాబాద్లో. హైదరాబాద్ ఏమన్నారు మీతో? మీ బిజినెస్ చాలాసేపు మాట్లాడారండి. నేను అప్పుడు ఒక స్వీట్ బాక్స్ ఒకటి తీసుకెళ్ళాను ఆయనకి. అప్పుడు కొత్తగా తయారు చేయించాం బాక్స్. ఓకే. ఆ బాక్స్ పట్టుకుని వెళ్తే తీసుకుని ఒళ్ళో పెట్టుకుని చాలా బాగుంది, ఇలాంటి మనోళ్ళు కూడా తయారు చేస్తున్నారు, చాలా గ్రేట్ అని చెప్పేసి అన్నారు. ఇప్పటికి మేము పవన్ కళ్యాణ్ బాక్స్ అంటాం దాన్ని. కొత్త బాక్స్ అలాంటిది. అవునండి, అవునండి. చాలాసేపు ఇంచుమించు ఒక 1.5 hours ఆయన ఐడియాలజీ ఇదంతా కూడా చెప్పారు, అన్నీ బాగా మాట్లాడారు. సో బుడమేరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్, అవునండి, డైరెక్ట్గా ఆయన పంచాయతీలని అడాప్ట్ చేసుకోవడం, పంచాయతీకి ఓన్ మనీ ఇవ్వటం. అవునండి, 1 lakh అని. అలాంటప్పుడు కొంతమంది ఆయనకి డైరెక్ట్గా చారిటీ, ఈయన మంచి పనులు చేస్తున్నారు, అన్ని ఫండ్స్ని కరెక్ట్గా వాడుతున్నారు పంచాయతీలకి అని తెలిసి చాలామంది డైరెక్ట్గా ఆయనకి చారిటీ ఇచ్చారంట. అందులో మీరు కూడా ఉన్నారని విన్నాను. చెక్ తీసుకెళ్ళి ఇచ్చారు. నేను అది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చానండి. అంటే ఇది ఒకటే కాదు, గతంలో కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మనం 1 day సేల్, ఒకరోజు సేల్కి మొత్తం అందరినీ, ప్రముఖులను అందరికీ కూడా చెప్పి ఈరోజు కొనుక్కోవడానికి రండి అని చెప్పి 6 లక్షల రూపాయలు గతంలో కేరళ దానికి ఇవ్వడం జరిగింది. అప్పుడు మనం పంపించేసాం, కలెక్టర్ గారికి ఇచ్చి పంపించాం. ఈసారి మటుకు ఇంచుమించుగా ఒక 17 లక్షల రూపాయలు మనకి సేల్ వచ్చింది. 1 day సేల్. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ వస్తుంది అంటున్నాను. ఆ రోజంతా వర్షం వచ్చింది అని చెప్పి సేల్ అంతగా రాలేదు. ఆ 1 day సేల్ 17 లక్షల దగ్గర వచ్చింది. అది కాకుండా మా స్టాఫ్ కూడా మేము ఒకరోజు జీతాలు ఇస్తా ఉన్నారు, అది 2,50,000 వచ్చింది. బ్యాలెన్స్ వేసి 20 lakhs చక్కగా డీడీ తీసి నేను పట్టుకెళ్ళి సీఎం గారికి ఇవ్వాలా, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలా అనుకుంటే నాకు పవన్ కళ్యాణ్ గారికి నా మనసు ఓటేసింది. అదే అక్కడికి వెళ్ళారన్నారు. ఆయన దగ్గర స్వీట్ షాప్ ఆయన కదా 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి అనుకున్నది, ఆ ఫిగర్ చూసి కొంచెం 20 లక్షలు సర్ప్రైజ్ అయ్యారని ఉన్నాను. ఆయనకి ఆ రోజు ఫేవరు, కానీ అలాగే వచ్చి బయటకు వచ్చి మాతో ఇంటరాక్ట్ అయ్యారు, కొద్దిసేపు మాట్లాడారు, ఫోటోస్ తీయించుకుని ఇచ్చేసి వచ్చాము. ఇంకా మళ్ళీ కలలేదు నేను. మళ్ళీ కలవలేదు. అదే మీ డ్యూటీ చెప్పారు కదా, ఆయన పనిలో ఆయన ఉంటారు, ఆయన పనిలో ఉంటారు, మీ పనిలో మీరు ఉంటున్నారు. సో మీరు అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల ద్వారా ఒక అవార్డు తీసుకున్నారు విన్నాను. ఎటువంటి అవార్డు అది? మన రంగస్థలం అంటే నాటక రంగానికి సేవ చేసిన వాళ్ళకి అని చెప్పేసి, అందులో మంచి నటీనటులకి రసమయ్య అవార్డ్స్ అని చెప్పేసి ఇస్తారండి. ఓకే. అది గతంలో ఒకసారి నేను అక్కినేని నాగేశ్వరరావు చేతి మీదుగా ఆ అవార్డు తీసుకోవడం జరిగింది. ఓకే. అవార్డు రంగానికి మీరు చేసిన సపోర్ట్కి. అవార్డు కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను వెళ్ళినప్పుడు స్వీట్ ప్యాకెట్ తీసుకెళ్ళాను. నేను తీసుకెళ్తారా? మీ సిగ్నేచర్ అది. అది నేను పట్టుకుని ఇలా ఇస్తుంటే ఆయనే నిలబడ్డమే రా అని చెప్పి, రండి ఫోటో తీసుకోండి అని చెప్పేసి ఆయనే పట్టుకుని ఫోటోకి పోజ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక 4 రోజులకి నాకు ఫోన్ వచ్చిందండి. కానీ మల్లిబాబు గారా మాట్లాడుతున్నారు? అవునండి, నేను అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతున్నానండి. సర్ప్రైజ్ ఎక్కడ బ్రెయిన్ ఎక్కడికి వెళ్ళిపోయింది. సార్ ఏంటి సార్ అండి, మీరు స్వీట్లు పంపించారు కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా శనివారం మేము ఎక్కడున్నా శనివారం అందరూ డిన్నర్ కానీ లంచ్కి కానీ కూర్చుంటాము. మొన్న లంచ్ కూర్చున్నప్పుడు లాస్ట్ శనివారం మీ దగ్గర స్వీట్లు తిన్నాము. అసలు మేము ఎక్కడ బయట వస్తువులు, చాలా సంవత్సరాలు అయిపోయింది బయట వస్తువులు తిని, ఈవెన్ వెజిటబుల్స్ కూడా మా ఫామ్ హౌస్లో పండించుకునే తింటాం మేము బయట తిన్నాం. ఇది చాలా కాలం తర్వాత మీరు తిన్నాము, చాలా బాగుంది. మీరు దయచేసి ఏమనుకోనంటే డబ్బులు తీసుకునేలా అయితే మాత్రమే సుమా, మళ్ళీ ఇంకో ప్యాకెట్ పంపించగలరా? అది గ్రేటెస్ట్ అవార్డు. అవును, లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తూ మీ షాప్ లో కాజా కొనుక్కొని తిన్నారు, చాలా అప్రిషియేషన్ ఇచ్చారు. అలా జనగానే కరిగిపోయిందని మళ్ళీ లోకేష్ గారికి ఇచ్చారా? మన నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి నేను వెళ్ళానండి. వెళ్తే అక్కడ అందరూ ఉన్నారు, లోకేష్ గారు కూడా కింద కూర్చుని ఉన్నారు. అక్కడ పక్కన మన శ్రీనివాస్ గారు, మన మినిస్టర్ గారు ఉన్నారు కదండి, కొండపల్లి శ్రీనివాస్ గారు. వెళ్ళి విష్ చేశాను, రండి మీరు లోకేష్ గారి దగ్గర తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళి ఇలాగ సురుచి ఫుడ్స్ అండి తాపేసులు ఉంటే, కాజా తెచ్చారా? చూడగానే తెచ్చానండి, మీకు ఇస్తానన్నాను. మీ షాప్లో కొనుక్కుని తిన్నానండి అని చెప్పి పక్క ఫైనాన్స్ మినిస్టర్ గారితో ఇంత పెద్ద కాజా ఇచ్చారండి వీళ్ళు, మొత్తం నేనే తినేసాను.
అంటే ఆయన పాదయాత్రలో మన షాప్ ముందు ఆగితే మన స్టాఫ్ అందరూ పట్టుకెళ్ళి ఒక కాజా 250 గ్రాములు కాజా అది అది ఆయనకి ఇచ్చారు. ఆయన బలవంతంగా డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టేసి స్వీట్స్ అంటే బాగా ఇష్టం అంట కదా ఆయన అలా కొరుక్కుంటూ తింటూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. సో ఎలాగ ఇంకా సెలబ్రిటీస్ ఎవరన్నా మీ కాజా టేస్ట్ చూసిన వాళ్ళు? సెలబ్రిటీస్ చాలా మంది అండి, పొలిటీషియన్స్, సినిమా ఆర్టిస్టులు, నాగేశ్వర గారు కాకుండా ఇంకెవరు టేస్ట్? చిరంజీవి గారు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో భాగంగా మా షాప్ దగ్గర ఆగారు. ఆయనకు కూడా ఒక పెద్ద కాజా ఇచ్చాం, ఆయన కూడా కాజా తింటూ ఫోజ్ ఇచ్చారు. సో అందరూ సెలబ్రిటీస్ అందరూ టేస్ట్ చూసారు తాపేశ్వరం కాజా అందరికి. సో ఒక బ్రాండ్ తీసుకొచ్చారు. బ్రాండ్ అంటే ప్రొడక్ట్లో వాల్యూ ఉంది కాబట్టి అది నిలబడింది సార్. మనం వాల్యూ లేని మనం ఎంత పైకెత్తుదాం ఉన్నా కానీ అది నిలబడదండి. మీరు చూపించారు మాకు తీసుకురాగానే, ఇది నిజంగా కాజా ఏమో అనుకున్నాం. అలాగా చాలా బాగా చేశారు ఫైబర్ తోటి. అది ఒరిజినల్ కాజాని దాన్ని అలాగా పెన్సిల్ తీసి అలా తయారు చేశారు. తాపేశ్వరం కాజా 250 గ్రామ్స్ కాదు కదా ఇది, ఇది 2 కేజెస్ ఉంటుంది. 2 కేజీస్ ఈ సైజ్ కూడా తయారు చేస్తారా? కాజా చేస్తాం. కాకపోతే ఏంటంటే కాజా పెద్దది అయ్యే కొద్ది దాంట్లో సిరప్ ఎక్కువ ఉండడం వల్ల తప్పడుగా అయిపోద్ది. సిరప్ ఎక్కువ తప్పడుగా అవుతుంది. ఒక 300 గ్రాముల వరకు మనం కాజా చేసుకోవచ్చు, బాగుంటుంది. 300 గ్రాముల అంత మించిది అయితే ఆ సిరప్ వెయిట్కి అది ఇలా అణిగిపోయి ఉంటుంది. సో అదర్ దాన్ కాజా కాకుండా ఇంకా మీ ప్రోడక్ట్స్లో బాగా ఇష్టపడేవి అంటే ఇంకా అదర్ ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు కదా స్వీట్స్లో? ఇప్పుడు లడ్డు ఉంది కదండి, లడ్డు ఉంది మీకు ఖైరతాబాద్ గణేష్ లడ్డూకి ఇచ్చిన తర్వాత ఆ హడావుడు వచ్చిన తర్వాత మనకు కూడా లడ్డూలు ప్రమేయం ఆ ప్రాధాన్యత మన షాపుల్లో కూడా వచ్చింది. ఓకే. గతంలో మేము వినాయక చవితి వచ్చిందంటే అండి, ముందు రోజు మొత్తం మిఠాయి బడ్డీలు అన్నీ శుభ్రం చేసేసుకుని అన్నీ కడిగేసి పొయ్యిలు అలికేసుకుని అక్కడ వినాయకుని పెట్టి పూజ చేసేసి అంతే షాప్ కట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంతే, ఆ రోజు బిజినెస్ ఉండేది కాదు. ఇంకా వెళ్ళిపోయి సరదాగా సినిమాలు షికార్లు చూసి మళ్ళీ మర్నాడు పొద్దున్న వచ్చి షాప్ తీసుకునేవాళ్ళు. అలాగే జరిగేది. ఈ ఖైరతాబాద్ గణేష్ లడ్డు ఇవ్వడం స్టార్ట్ అయిన నుంచి బిజినెస్ మొదలైందండి. నాకు ఒక్కడికే కాదండి, మొత్తం ఆంధ్ర మొత్తం, తెలంగాణ మొత్తం. దీపావళి, దసరా, హోలీ ఇలాగ ఎలా పండుగో అలాగే వినాయక చవితికి కూడా ఓ పండుగ వచ్చింది, మిఠాయి కొట్లకి పండుగ వచ్చింది. అంటే ఈ ట్రెండ్ నేనే క్రియేట్ చేసి నేను గర్వపడుతుంటాను. మీదే కాదు మిగతా షాపులలో కూడా అందరికీ నాకంటే కూడా ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు. 100 కేజీలు, 200 కేజీలు, మామూలుగా 50 కేజీలు లడ్డూలు ఒక 20-30 చేసి పెట్టుకుంటున్నారు, అమ్ముతున్నారు. బాగా జరుగుతుంది. తాపేశ్వరం కాజా, ఈ విధంగా వినాయకుడు లడ్డు. అవునండి, మీ అన్నిటికీ ఒక పేర్లు ఉన్నాయి ముందు. వినాయకుడు లడ్డు తోటి లడ్డు క్రేజ్ వచ్చింది. ఇంకా అదర్ దాన్ ట్రయాంగిల్ పూతరేకులు అని మనం పూతరేకులు తయారు చేస్తాం. ట్రయాంగిల్ పూతరేకులు ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఓహో, అవి కూడా మనమే ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. పూతరేకుల్లో బెల్లం పూతరేకులు, పంచదార పూతరేకులు మాత్రం ఉండేవి. మనం 90sలో డ్రై ఫ్రూట్ పూతరేకులు ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇప్పుడు అన్ని సిటీలో అయ్యే వాడుతున్నారు. ఇప్పుడు మాకు కూడా ఎక్కువ సేల్ డ్రై ఫ్రూట్. దానికి ఏం చేసామంటే అటు బెల్లం అయితే ఏమవుతుందంటే అండి, వర్షం వచ్చింది అనుకోండి, వాతావరణంలో తేమ ఎక్కువైతే బెల్లం నీరు వచ్చేస్తుంది, పూతరేకు పాడైపోతుంది. అందుకని మేము పంచదార బెల్లం కలిపి, అంటే 3 వంతులు బెల్లం 1 వంతు పంచదార కలిపి మళ్ళీ దాన్ని పంచదార కింద తయారు చేస్తాం. ఏమంటారండి? బోరా అంటారు. బోరా అంటే ఈ రెండు కలిపి పాకం బట్టి మళ్ళీ అది హార్డ్ అయ్యే వరకు అలాగే కలుపుతూ ఉంటే మళ్ళీ పంచదారలాగా అయిపోతుంది. దాంట్లో ఏమవుతుందంటే పంచదార ప్రాపర్టీస్, బెల్లం టేస్ట్. ఓకే. ఇది వర్షానికి నీరు రాదు, నిల్వ ఉంటుంది ఎక్కువ. అన్ని R&Dలే మీరు. ఏదో సమస్య వచ్చిందంటే మనకి ఏదో నేర్పడానికి వస్తుంది. కరెక్ట్. అందులోనే ఈ డ్రై ఫ్రూట్స్, దాంట్లోనే డ్రై ఫ్రూట్స్. ఎందుకంటే పంచదారతో పాటు డ్రై ఫ్రూట్స్ టేస్ట్గా ఉండవండి. బెల్లంతో కూడిన డ్రై ఫ్రూట్స్ టేస్ట్గా. అందుకు బెల్లం వాడతారు ఎక్కువ డ్రై ఫ్రూట్స్కి. ఇంకండి తర్వాత ఇంకేం ప్రోడక్ట్స్? యూజువల్గా ఎప్పుడు చేసేవండి, అంటే నిత్యం ఇంకా ఏదో R&D జరుగుతూనే ఉంటుంది. అది ఈ ప్రోడక్ట్ అని చెప్పుకోలేము. అది ఈ 3 అయితే యూనిక్ మీకు. అవునండి, బాగా సక్సెస్ అయింది. అవునండి. సో ఇంకా మీరు R&Dలో నుండి మంచి ఇంకా కొత్త రెసిపీలు కనిపెట్టి మా కోరిక ప్రకారం హైదరాబాద్లో కూడా తాపేశ్వరంలాగా ప్రేమ కనబరిచి హైదరాబాద్ మీద అక్కడ కూడా ఒక సెంట్రల్ కిచెన్ ఏర్పాటు అయ్యి మరింత వృద్ధికి వెళ్ళి ఇంకొక 600 కాదు, ఇంకొక 1000 మందికి మీ వల్ల ఎంప్లాయ్మెంట్ వచ్చి. లక్కీగా ఏంటంటే నేను ఎక్కువ బిజినెస్లో ఎక్కువ ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం లేకుండానే బిజినెస్ నడుస్తుందండి. ఎక్కడికక్కడ అందరూ నా దగ్గర మంచి టీం ఉన్నారండి, వాళ్ళే చూసుకుంటారు అంతాని. నేను ఊరికే అలాగా ఏదైనా కొత్త విషయాలు చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు.
వాళ్ళ ఎంప్లాయీస్ కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ చూసేటప్పుడు వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు, ఆటోమేటిక్గా మంచి టీం అవుతుంది. అవునండి. సరే, మీ ఎంప్లాయీస్ అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటారు అనేది అందరూ చెప్తుంటారు వాళ్ళు. కానీ జనవరి 1 వచ్చేటప్పటికి 70-80 మంది బర్త్డే ఒకే రోజు చేస్తారంటే ఒకే రోజు అందరూ ఒకే రోజు పుట్టారా ఏంటి వాళ్ళందరూ? అలా కాదండి, అంటే చిన్న ఆలోచన, బర్త్డే చేయాలి అని అనుకుని ఆ స్టాఫ్ అందరికీ బర్త్డే రోజు మనం ఒక కేకు కొద్దిగా అమౌంట్ బట్టలు తీసుకోవడానికి ఇవ్వాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నాం. మిగతా వాళ్ళకి కూడా ఎవరి బర్త్డే వాళ్ళు చేస్తారు. సంవత్సరం పొడుగునా బర్త్డేలు జరుగుతూ ఉంటాయి. ఈవేళ కూడా 3-4 ఉంటాయి. వాళ్ళకి ఇస్తాము. కొంతమంది వాళ్ళ కొలీగ్స్ తోటి అక్కడే కేక్ కట్ చేసుకుని ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ఇంటికి పట్టుకెళ్ళిపోతారు కేకు, ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీతో కట్ చేసుకుంటారు. కాకపోతే ఇందులో కొన్ని ఏజ్డ్ పీపుల్ ఉంటారండి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి తెలియదు. మనం ఏంటి ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి ఆధార్ కార్డులో January 1 బై డిఫాల్ట్ తీసేసుకుంటాం. అందుకని January 1 ఒక 70-80 మంది నిజంగా వరుసగా పెట్టి వాళ్ళు కేకులు ఇచ్చి చేస్తే సీనియర్ సిటిజన్స్ ఉంటారండి. వాళ్ళు ఇంకా చాలామంది కళ్ళమ్మడి నీళ్ళు పెట్టుకుంటారు, మా ఇంట్లో మమ్మల్ని ఎవరు పట్టించుకోరో, మీరు పిలిచి బర్త్డే చేస్తున్నారని చెప్పి. మీరు ఎప్పుడు పుట్టామో మాకే తెలియదు, మీరు బర్త్డే చేస్తున్నారని. అది మంచి అలాగా 70-80 మంది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఆధార్ కార్డు బై డిఫాల్ట్ తీసుకుంటుంది కాబట్టి. అవునండి. సో ఊర్లో అందరికీ అమ్మగారి ఆబ్దికం రోజున ఊర్లో అందరికీ చీరలు పెడతారట. అవును, అమ్మ చనిపోయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మీరు అంటే పుట్టింటోళ్ళు పెడుతుంటారు చీర అలాంటిది? అవును, మా పుట్టింటోళ్ళు ఎప్పుడో మర్చిపోయారు మమ్మల్ని, మీరు మర్చిపోకుండా ప్రతి సంవత్సరం పిలిచి మమ్మల్ని చీర పెడతాం మాకు అని అనుకుంటారు. అలాంటప్పుడు అన్నీ విన్నప్పుడల్లా చాలా ఎమోషనల్గా సెంటిమెంట్లు అమ్మ గుర్తు వస్తుంది. సో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, పాలిటిక్స్ కల్లా ప్రశాంతంగా ఉండాలి. మేము ప్రశాంతంగా ఉంచకుండా FSNM అంటే ఫెడరేషన్ ఆఫ్ స్వీట్స్ అండ్ నమ్కీన్ మ్యానుఫ్యాక్చరర్స్ అనే సంస్థ ఇండియా వైడ్ ఉంది. దానికి ప్రెసిడెంట్ ఉంటాడు. మిమ్మల్ని సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నారంట. అవునండి. మరి ఇంచుమించు పెద్ద పదవే మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు ఎలా అనిపించింది? అంటే ఇది పదవి అనే కంటే కూడా మన ఏదైతే మన మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఫెడరేషన్ ఉందో దీన్ని ఇంప్రూవ్ చేసి పెద్ద చేసుకోవడానికి మనం అన్ని రకాల కష్టపడాలి. ఇప్పుడు యాక్చువల్గా మాకు కొన్ని సమస్యలు ఉండేవండి. మనకి ఏదైనా ప్యాకెట్తో మీరు స్వీట్లు కొన్నారనుకోండి, దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి, ఎక్స్పైరీ డేట్ ఉండాలి, ఓకే. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీ ట్రేలో పెట్టిన స్వీట్లకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేట్ ఇమ్మంటారు. ట్రేతో మనం స్వీట్ స్టాల్లో పెట్టుకున్నప్పుడు ఓకే. ఇప్పుడు మీరు వచ్చారండి, 2 రోజుల్లో ఎక్స్పైరీ ఉందనుకోండి, ఈవేళ వస్తారు మీరు, రేపు ఊరు వెళ్ళాలి, ఎల్లుండి వరకు ఉండవేమో అని చెప్పేసి మీరు 1/2 kg పట్టుకెళ్తే 1/2 kg పట్టుకెళ్తే లేకపోతే కొనరు. ఎక్స్పైరీ డేట్ రేపటిగా అయిపోతుంది. యాక్చువల్గా ఇండియాలో మొత్తం అన్ని వైపులా అన్ని రకాల వాతావరణాలు ఉన్నాయి, అన్ని రకాల తయారీలు ఉన్నాయి. కళాకాలం హర్యానాలో 3 రోజులు ఉంటుంది నిల్వ, మనకు 10 రోజులు ఉంటుంది మన అట్మాస్ఫియర్ బట్టి. దానికి వాళ్ళు ఏం చెప్పారు, ఒక పారామీటర్స్ పెట్టేసి ఇలాగ మీరు పెట్టాలి అని అన్నారు. మేము ఫైట్ చేసాం FSNM నుంచి, ఇది పాసిబుల్ కాదు అని. మొత్తం మీద దాన్ని తీయించేయగలరు. సో ఏరియాని బట్టి అది మీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదన్నారు. ఓకే. ఇటువంటి కొన్ని చాలా రిఫార్మ్స్ చేశారు. రీసెంట్గా మీకు GSTలో కూడా నమ్కిన్స్ మీద 12% నుంచి 5% తీసుకురావడానికి కూడా మా సంస్థ సభ్యులందరూ కూడా మొత్తం సీతారామన్ మేడంతో సహా అందరినీ కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఇవన్నీ మేమే కాకుండా మన హల్దీరామ్ గ్రూపు, మన బికనీర్వాలా, ఇలా బికాజీ, ఇలా పెద్ద వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్లో ఉన్నారు. చాలా ప్రౌడ్గా అనిపించిందా మేము? అంటే పదవి వచ్చినందుకని కాదు, మిమ్మల్ని హానర్ చేసినందుకు, మిమ్మల్ని గుర్తించినందుకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా యాక్చువల్గా. అవునండి. అది ఒక నిజంగా అంటే నేను సంపాదించుకున్నది అనుకుంటున్నాను. డెఫినెట్గా హానర్ కదా, సచ్ హానర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వీరశంకర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జెరీ టాక్స్, జీవితాన్ని మార్చే కథలు. నా పేరు మణిబాబు అండి, నేను చైర్మన్ సుచి ఫుడ్ స్థాపించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ జెరీ టాక్స్.